మంచిది. దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. అమ్మ ప్రైజ్ లార్డ్. ప్రేయర్ చేస్తే నిద్రపోతానమ్మా, ఎందుకు కానీ అసలు ప్రేయర్ చేయలేకపోతాను 2 రోజులు కనుక. సరే అమ్మ, చేయలేవట్లేదు అసలు. సరే అమ్మ చెప్తాను. బరువు ఉన్న స్థలంతా. ఓకే అమ్మ, ఓకే. మంచి డౌట్ అడిగారమ్మా. చాలామందికి ఉంటాయి ఇది. మెయిన్ ఏంటంటే సైతాన్ శక్తి ప్రభావం. అది మనము ఫోన్లో మాట్లాడినప్పుడు ఏముండదు, ముచ్చట్లు కొట్టినప్పుడు ఏముండదు, ఫోన్ చూసినా టీవీ చూసినా ఏముండదు. కానీ ప్రేయర్ చేస్తూ ఉంటే మనలో ఉన్న దురాత్మ ఏం చేస్తా అంటే మనకి మత్తు కలిగిస్తుంది. అది ఒక రకము. ఇంకొక రకం ఏంటంటే మనం ప్రార్థన చేస్తుంటే ఏవేవో ఆలోచనలు వస్తుంటాయి. అది కూడా సేమ్ దురాత్మ ప్రభావం అన్నమాట. కొంతమందికి ఏమో మత్తు వస్తుంటుంది, నిద్ర వస్తుంటుంది. కొంతమందికి ఏమో ప్రార్థన చేస్తుంటే ఎటో వెళ్ళిపోతుంది మనసు. నిద్రపోతే మైండ్ ఎట్లయితే ఆలోచిస్తుందో అట్లా ప్రేయర్లోనే అట్లా ఆలోచిస్తాం అన్నమాట. అవి సైతాన్. మీరు ప్రేయర్ చేసేటప్పుడు మీ చెవులకు వినిపించేటట్టు చేయాలి. మీరు మనసులో చేస్తే అది అటే తీసుకుపోతుంది. రెండోది తల నేలకేసి ప్రార్థన చేసిన, నేలను చూస్తూ ప్రార్థన చేసినా అదే ఎఫెక్ట్ ఉంటుంది. ప్రార్థన చేసేటప్పుడు తల పైకెత్తి ప్రార్థన చేసినప్పుడు, ఎందుకంటే నేల మీద సైతాన్ పని చేస్తూ ఉంటాడు కాబట్టి ఆ కనెక్షన్ కట్ అయిపోతుంది. మీరు ప్రార్థన చేసేటప్పుడు ఎప్పుడు కూడా తల పైకెత్తి మనం ప్రార్థన చేయాలి. మెయిన్ నిద్ర తీసుకొస్తున్న సైతాన్ వేస్తున్నా అలా బంధిస్తున్నా అంటే అది కాలిపోతుంది. మంచి డౌట్ అడిగారమ్మా, థ్యాంక్ యూ. ఇంకెవరైనా డౌట్ అడగండి. ప్రైజ్ లార్డ్ అక్క, చెప్పండి. అంటే డౌట్ ఏంటో తెలియదు కానీ కొంచెమే తెలుసు నాకు. క్లారిఫికేషన్ కోసం మిమ్మల్ని అడుగుతున్నాడు. ఇప్పుడు బాప్టిజం తీసుకున్న తర్వాత కూడా బొట్టు కంటిన్యూ చేస్తారు, కొంతమంది తీసేస్తారు కదన్నా. అవునవును. దానివల్ల వచ్చే ఏంటి, పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా అని? అంటే దేవుడు శిలో వేస్తారు అంటారు, అది ఎంతవరకు ఏంటా? మంచి డౌట్ అడిగారు అక్క. దీనికోసం చాలాసేపు మొత్తం ఎవరంతా కూడా గుంజేయచ్చు. నేను చాలాసార్లు చెప్పాను కానీ మళ్ళీ కూడా చెప్తాను. ఎవరైతే బ్యాప్టిజం తీసుకున్నారో వాళ్ళు కుంకుమ బొట్టు పెట్టుకోవద్దు. రెడ్ కలర్ది కుంకుమ ఉంటుంది కదా, అది పెట్టుకోకుండా టిక్లీ పెట్టుకోవచ్చు, స్టిక్కర్ పెట్టుకోవచ్చు. బొట్టు ఎందుకు పెట్టుకోవాలి, ఎందుకు పెట్టుకోకూడదు, అసలు బొట్టు ఎందుకు పెట్టుకుంటారు అనేది మనం చూస్తే అది హిందూ కల్చర్ అనమాట. ఒక అమ్మాయి మెచ్యూర్ అయినప్పుడు శివుని దగ్గర తీసుకొని వస్తారు. హిందూయిజం మైథాలజీ ప్రకారం బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు వీళ్ళు ముగ్గురే ఇంపార్టెంట్. బ్రహ్మ సృష్టించేవాడు, విష్ణువు పాలించేవారు, శివుడేమో నాశనం చేసేవాడు, లయకర్త అంటారు. కాబట్టి శివునికే ఎక్కువ గుడులు ఉంటాయి. అయితే హిందూ కల్చర్లో ఏం చేస్తారు అంటే ఒక అమ్మాయి మెచ్యూర్ అయినప్పుడు ఆమెని శివుని గుడికి తీసుకొచ్చి ఆమెకు ఒక బొట్టు పెడతారు, మంచి భర్తను తీసుకురా తండ్రి అని. తర్వాత ఆమెకి పెళ్లి చేస్తారు. తర్వాత నుదుటి మీద కూడా ఎర్రటి తిలకం పెడతారు. ఆ భర్త చనిపోయిన తర్వాత ఆ బొట్టు తీసేస్తారు. అట్లా బొట్టు కల్చర్ అనేది వచ్చింది. క్రిస్టియన్స్ కూడా చాలామంది ఏం చేస్తారు అంటే బొట్టు పెట్టుకుంటారు. ప్లాస్టిక్ బొట్టు, టిక్లీ పెట్టుకుంటారు. పెట్టుకున్నా ఏం కాదు, పెట్టుకోకపోయినా ఏం కాదు. పెట్టుకోకపోతే ఏమైందంటే నువ్వు క్రిస్టియన్ అని తెలుస్తుంది, లేదా ముస్లిం అని తెలుస్తుంది. పెట్టుకుంటే తెలియదు. కొన్ని డినామినేషన్స్లో వాళ్ళు ఏం చేస్తారంటే అవన్నీ తీసేయాలని చెప్తారు. అవన్నీ తీసేయాలని చెప్తే భర్తకి ఇష్టం ఉండదు. కాబట్టి భర్త ఒకవేళ మారి భర్తకి సత్యం తెలిస్తే భర్తని తీసేయమంటే అప్పుడు తీస్తే మంచిగా ఉంటుంది. భర్తకి ఇష్టం లేకుండా మనం తీయటం కూడా అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఫ్యామిలీ ఉంటుంది, ఫ్యామిలీ వాల్యూస్ కూడా మెయింటైన్ చేయాల్సి వస్తుంది. కాబట్టి మామూలు స్టిక్కరు అది పెట్టుకోవచ్చు, బ్లాక్ టిక్లీ కానీ లేకపోతే మామూలుగా ఏ స్టిక్కర్స్ ఉంటాయో అది పెట్టుకోవచ్చు. కానీ ఆ రెడ్ కుంకుమ మాత్రం బొట్టు, ఎల్లో కానీ గంధం కానీ ఇవి పెట్టకూడదు.
అకార్డింగ్ టు యాక్యుపంక్చర్ విధానంలో మనము చూస్తే బాడీలో 361 పాయింట్స్ ఉంటాయి అన్నమాట. అందులో ఈ బొట్టు అనేది ఎందుకు పెడతారు అని అంటే, ఈ బొట్టు కానీ, ఈ చెవులు గుట్టియటాలు కానీ, ముక్కు గుట్టియటాలు కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే అవన్నీ కూడా బాడీలో యాక్యుపంక్చర్ పాయింట్స్ అన్నమాట. ఈ నుదుటి దగ్గర ఒక పాయింట్ ఉంటుంది, ఎక్స్ట్రా 1 పాయింట్ అంటారు. ఆ పాయింట్లో యాక్యుపంక్చర్ పాయింట్ ఉంటుంది. థైరాయిడ్ వచ్చినా, హెడేక్ వచ్చినా, లేకపోతే మెమరీ లాసు, కంటి చూపు కనిపిస్తలేదు, అక్కడ ప్రెషర్ అప్లై చేస్తే అవన్నీ కూడా తగ్గిపోతాయి అన్నమాట. మేము ట్రీట్మెంట్ చేసేటప్పుడు కూడా అక్కడ స్టిమ్యులేట్ చేస్తాము. జస్ట్ ఒక పచ్చి గంధం తీసుకెళ్ళి అక్కడ అంటిస్తే అది వెంటనే అది ఎండుకపోతుంది అన్నమాట. అదే గంధం వేరే దగ్గర పెడితే అంత తొందరగా ఎండుకపోదు, అక్కడ పెడితే ఎండుకపోతుంది అన్నమాట. యాక్యుపంక్చర్ సైన్స్లో ఏమంటారంటే, అక్కడ ఏదో ఒకటి పెడితే ఎనర్జీ లెవెల్స్ అన్నీ గుంజుకుంటుంది, అక్కడ హీట్ ఎక్కువ ఉంటుంది, అది అబ్జర్వ్ చేసుకుంటుంది అని కూడా చెప్తారు. అయితే బొట్టు పెట్టుకోకపోయినా పెద్ద నష్టమేమి ఉండదు. బైబిల్లో బొట్టు మొత్తం తీసేయాలని కూడా ఎక్కడ కూడా లేదు. మీ ఇష్టం. ఒకవేళ మీ భర్త తీసేయమని చెప్తే మంచిగా తీసేయచ్చు, లేకపోతే ఒక తండ్రి చెప్తాడు తీసేయమ్మ మనకెందుకు అని అంటే తీసేస్తే ఇంకా బెస్ట్. మొదట్లోకి వెళ్ళి వేసుకొని వచ్చి తీస్తే మనకేముండదు, కానీ చూసేటోళ్ళు ఏమో అనుకుంటారు, బంధువులు చుట్టాలు. కాబట్టి వాళ్ళ కోసం పెట్టుకున్నా కానీ అదేమి తప్పేమి కాదు. మంచి డౌట్ అడిగిరాక. థ్యాంక్ యూ. ప్రైజ్ చిన్న డౌట్ అనుకున్నా, అది పెట్టుకున్నా పర్వాలేదు పెట్టుకోకపోయినా పర్వాలేదు అంటున్నారు కదన్నయ్య. కొంతమంది పెట్టుకొస్తారు అనేది అన్ని కూడా తీసేస్తారు. అదే రీతిగా అంటే మనం పెట్టుకోమంటే పెట్టుకోము, కానీ తీసుకోమంటే ఒక్కొక్కరు మన పక్షి ఎందుకని అది పెట్టుకున్నా అంగీకరించి పెట్టుకోవాలని అనిపించదు, వాళ్ళ ఆత్మకి ఎందుకు అలా అనిపిస్తుంది అనే దాని గురించి చిన్న డౌట్ అనేది చెప్పండి అన్నయ్య. మంచి డౌట్ అడిగారు సిస్టర్. అదే మన ఆత్మీయ జీవితము పెరిగిన తర్వాత వాటి మీద ఇంట్రెస్ట్ ఉండదు. దాన్ని బట్టి అందరు పెట్టుకోవాలనుకున్నా కానీ పెట్టుకోబుద్ధి కాదు. అది మన ఆత్మీయ స్థితి అనమాట. కొంతమందికి ఇయర్ రింగ్స్, చెవులో ఉన్నవి ఇవన్నీ కూడా తీసేయాలనిపిస్తుంది, నార్మల్గా ఉండాలనిపిస్తుంది. ఒకప్పుడు అన్నీ వేసుకొని తిరుగుతారు, దాని మీదనే ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ ఎప్పుడైతే కొంచెం వాక్యం తెలుస్తూ ఉంటుందో, లోతుగా వెళ్తూ ఉంటారో, కళ్ళకు కాటిక పెట్టుకుంటూ ఉంటారు, అది కూడా పెట్టుకోబుద్ధి కాదు, సింపుల్గా ఉండాలనిపిస్తుంది. తర్వాత ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు డిజైన్ బ్లౌజెస్ కుట్టించుకుంటూ ఉంటారు. కానీ దేవుణ్ణిలో వచ్చిన కొద్దీ, వాక్యంలో వచ్చిన కొద్దీ, ఆత్మ పొందుకున్న కొద్దీ ఏమైపోతుందంటే మర్యాదగా జీవించాలి, దేవునికి నచ్చినట్టు జీవించాలని ఆలోచన వారిలో వస్తుంటుంది. మనకు అలాంటి ఆలోచన అట్లా వస్తుంది అని అంటే ఆత్మీయ స్థితి బలపడ్డది, మనం ఎక్కువగా ఆత్మీయ వేలో వెళ్తున్నామని అర్థం చేసుకోవాలి. మన ఇంటోళ్ళు వినరు కాబట్టి వారి కోసం మనం ప్రార్థన చేయాలి. మనకి ఆ స్థితి వచ్చింది అంటే మన బంధువులు, మన ఇంటి వారు కూడా ఒకరోజు దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. వాళ్ళు ఒప్పుకున్నంత తర్వాత మనం అది తీసేయచ్చు, దాని మీద కూడా పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. అది తీసేయాలని చెప్పి దేవుడే ప్రేరేపణ ఇస్తాడు, ఎవరో మనం చెప్పటం కాదు. ఎవరో చెప్పినందుకు మనం తీసినా మనలో వేసుకుంటాము. దేవుడు మనకి ప్రేరేపించిందంటే ఇంట్లో ఉన్న వారికి కూడా ఎవరో ఒకరికి కొన్ని రోజుల తర్వాతనే ప్రేరేపిస్తాడు. మనం తీసేసిన తర్వాత వాళ్ళు కూడా పెద్దగా ఏం చెప్పరు, సరేలే పోనీ అని చెప్తారు. అట్లా దేవుడు కొంతమందిని అడాప్ట్ చేసుకుంటూ ఉంటాడు. ఇప్పుడు పెంతకోస్టల్ చర్చెస్లో ఏముంటుందంటే ఖచ్చితంగా వాళ్ళు తీయాలని చెప్తారు. వాక్య ప్రకారంగా చూస్తే అవి తీసేయాలన్నమాట. కానీ మనం హిందూ సమాజం నుంచి వచ్చినాం కాబట్టి బంధువులు, చుట్టాలు, భర్త ఉంటాడు, భర్త మారిపోతే తీసిన ఏం ప్రాబ్లం ఉండదు. భర్త మారకుండా మనం తీస్తే దానికోసమే పెద్ద గొడవలు అవుతూ ఉంటాయి. కాబట్టి మీకు అట్లా తీయాలి అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది అని అంటే మీ ఆత్మీయ స్థితి డెవలప్మెంట్ అయింది, ఆత్మీయంగా మీరు ఎదిగారు కాబట్టి మీకు తీయాలనిపిస్తుంది. వాటిని చూస్తే చిరాకు వస్తుంటాయి, ఏదో పేరు కోసం పెట్టుకోవాలనిపిస్తుంది కానీ పెట్టుకోబుద్ధి కాదు. అది దేవుడే మీ లోపల పుట్టించిన ఒక ఆశ. కొన్ని రోజుల తర్వాత మొత్తం తీసేస్తారు ఒక టైం వచ్చినప్పుడు. దానికి సపోర్ట్ కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరు చేస్తారు. ఇట్లా దేవుడు ఏదో ఒక అద్భుతం చేస్తాడు, వాళ్ళంతా కూడా ప్రత్యేకంగా ఉంటారు. ఓకే, మంచి డౌట్ అడిగారు.
థ్యాంక్ యూ అన్న. అదే సేమ్ ఇదే సింటమ్స్. అంటే ఎగ్జాంపుల్ గా పిల్లకి అన్న పెట్టినా కూడా ఎందుకు ఏదో పాపం చేస్తున్న మనస్సాక్షి వస్తుందండి నాలో. ఓకే. ప్రైజ్ ద లార్డ్ సిస్టర్. అన్నయ్య మనం చనిపోతే పరలోకానికి వెళ్తారు అని అంటారు కదన్నయ్య, ఆ బాప్తిజం తీసుకున్న తర్వాత. అంటే దేవుడు నేను వచ్చి తీర్పు దినం ఉంటుంది, తీర్పు దినం అయిన తర్వాత తీసుకెళ్తానని ఒకటి చెప్పారు కదన్నయ్య. అసలు మనం ఇప్పుడు చనిపోతే డైరెక్ట్ పరలోకానికి వెళ్తామా, లేకపోతే మధ్యలో తీర్పు తీర్చబడుతుంది అన్నారు కదా, అసలు ఎక్కడ ఉంటాము, చనిపోయిన వాళ్ళు ఎక్కడ ఉంటారు అసలు? ఇది క్లారిటీ ఇవ్వండి అన్నయ్య. మంచి డౌట్ అడిగారు సిస్టర్, చాలా సంతోషము. మీరు ఎవరైనా డౌట్ చెప్పేటప్పుడు మీ పేరు, మీరు ఉన్న ప్లేస్ కూడా చెప్పండి. సిస్టర్ అయితే రామచంద్రపురం, రైట్. మనం సిస్టర్ చెప్పిన డౌట్ని మనం ఒకసారి బైబిల్లోకి వెళ్ళి చూద్దాము. అందరు ఒకసారి ప్రకటన గ్రంథం తీయండి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం. సిస్టర్ అడిగిన డౌట్ ఏంటంటే చనిపోతే పరలోకానికి వెళ్తామా, నరకానికి పోతామా, మళ్ళీ తీర్పు దినం ఉన్నది, ఎప్పుడు పరలోక రాజ్యం పోతాము అని చెప్పి సిస్టర్ గారు మరి అడిగారు. దాన్ని మనము బైబిల్లోకి వెళ్ళి మనము చూద్దాం. రైట్. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 11వ వచనం నుంచి చూడండి దయచేసి. పేజీ నెంబర్ 240, 240. మరియు ధవల మహాసింహాసనము దాని యందు ఆసీనుడై ఉన్న ఒకటి చూచితిని. భూమి ఆకాశములు ఆయన సముఖం నుండి పారిపోయెను, వాటికి నిలువ చోట కనబడకపోయెను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవగ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. సముద్రము తనలో ఉన్న మృతులకు అప్పగించను, మరణమునకు పాతాళములకు వాటి వశమునున్న మృతులను అప్పగించను. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. మరణము మృతులు లోకమును అగ్నిగుండంలో పడివేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణము. ఎవని పేరైనను జీవగ్రంథమందు రాయబడినట్లు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడివేయబడును. ఇది రెండవ మరణం. ఇక్కడ యోహాన్ భక్తుడు చూసిన దర్శనాన్ని ఇక్కడ రాస్తూ ఉన్నాడు. ధవలమైన మహాసింహాసనం అంటుండు. ధవలం అంటే వైట్ అనమాట, వైట్ కలర్. వైట్ జడ్జిమెంట్ డే అంటారు, వైట్ థ్రోన్ డే అని అంటారు. చనిపోయిన ప్రతి వ్యక్తి బాప్తిజం తీసుకొని బాప్తిజం తీసుకోకపోండి, వాళ్ళు పరదేశ్ అనే ప్లేస్లో స్టోర్ అవుతారు. మనం కూడా చచ్చిపోతే మనమేం పరలోక రాజ్యం పోము. ఇప్పుడు మన తాత ముత్తాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఏమవుతారంటే పరదేశ్ అనే ప్లేస్లో పోతారు. ఇప్పుడు భూలోకం ఉంది, భూలోకంలో ఆస్ట్రేలియా ఉంది, జపాన్ ఉంది, ఇండియా ఉంది. ఇట్లా ఎట్లయితే దేశాలు ఉన్నాయో పరలోకం అని అంటే దాంట్లో కూడా చాలా దేశాలు ఉన్నాయి. పరదేశు వేరు, నరకం వేరు, మళ్ళా దేవుడు ఉండే స్థానం వేరు అనమాట. మూడో ఆకాశం అంటారు, లేకపోతే దేవదూతలు నివసించే స్థలం అంటారు. ఇట్లా చాలా ఉంటుంది అన్నమాట. అయితే చనిపోయిన వాళ్ళందరూ కూడా, చనిపోయిన వాళ్ళందరూ ఎవరు కూడా దయ్యం గారు, మనం అది గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు యేసు ప్రభులో ఉండి చనిపోయినా, అన్యులుగా ఉండి చనిపోయినా వాళ్ళు ఏమవుతారంటే పరదేశ్ అనే ప్లేస్లో స్టోర్ అవుతారు. పరదేశ్ అని ఒక ప్లేస్ ఉంటుంది. యేసు ప్రభు వారు మరి సిలువలో చనిపోయే ముందు ఆ దొంగకు చెప్పిండు, నేడు నువ్వు కూడా నాతో పరదేశ్లో ఉంటావు అన్నాడు. పరదేశ్లో తీసుకొని పోయిండు. ఇంగ్లీష్లో ప్యారడైజ్. చాలామంది పరదేశ్ అంటే పరలోక రాజ్యం అనుకుంటారు. మనకు ముందు చనిపోయిన మృతులు ఎవరైతే ఉన్నారో పరదేశ్ అనే ప్లేస్ ఉంటుంది. ఈ పరదేశ్ అనే ప్లేస్లో రెండు ప్లేసెస్ ఉంటాయి అన్నమాట. ఒకటి ఏమో బాప్టిజం తీసుకొని పరిశుద్ధంగా జీవించిన వాళ్ళు ఒక ప్లేస్లో స్టోర్ అవుతారు. అసలు బాప్టిజమే తీసుకోలేదు, దేవుడు అంటే తెలియని వాళ్ళు ఒక ప్లేస్లో స్టోర్ అవుతారు. వీళ్ళిద్దరు కూడా ఒక ప్లేస్లో స్టోర్ అవుతారు. దేవుని రాకడ వచ్చినప్పుడు వీళ్ళందరూ కూడా మళ్ళీ కిందికి వస్తారు. యుద్ధం జరుగుతుంది, 1000 సంవత్సరాల పరిపాలన జరుగుతుంది. జరిగిన తర్వాత దేవుడు భూమి ఆకాశాన్ని మొత్తం నాశనం చేస్తాడు. తర్వాత అప్పుడు తీర్పు దినం అనేది జరుగుతుంది. ఇంకా తీర్పు అనేది జరగలేదు. ఈ తీర్పు దినం జరిగినప్పుడు ఏమవుతుందంటే మొదట్లోకి వెళ్ళి ఆదాం నుంచి అప్పటి వరకు ఎంతమంది చనిపోయినారో వాళ్ళకు సంబంధించిన బుక్స్ ఓపెన్ అవుతాయి అన్నమాట.
24 గంటలు ఏం చేసినాం అంతా దాంట్లో రికార్డ్ అయి ఉంటుంది. ఈరోజు జరుగుతున్న ప్రేయర్ కూడా రికార్డ్ అయి ఉంటుంది. ప్రతి వ్యక్తికి ఆ తీర్పు దినం ప్రకారం, ఆ తీర్పు పుస్తకాల ప్రకారం తీర్పు తీర్చబడుతుంది. 13, 15 తీర్పులు ఉంటాయి అన్నమాట. నీకు ఇచ్చిన ఏజ్లో నువ్వు ఏం చేసినావు, నువ్వు భర్తగా ఉంటే భర్త ధర్మం ఎంత చేసినావు, పెద్ద కొడుకు అయితే పెద్ద కొడుకు ధర్మం ఎట్లా చేసినావు, భార్య అయితే భార్య ధర్మం ఏం చేసినావు, నీ పిల్లలతో ఎట్లున్నావు, నువ్వు ఒక చర్చికి వెళ్తున్నావు అంటే విశ్వాసతో నువ్వు ఎట్లున్నావు, సంఘ కాపిరితో నువ్వు ఎట్లున్నావు, నీకు ఇన్ని డబ్బులు ఇచ్చినాము ఆ డబ్బులు నువ్వు ఎలా ఖర్చు పెట్టావు, నీకు ఇంత సమయం ఇచ్చాము నువ్వు ఏం చేసావు, దేవుని కొరకు ఎంతమంది ఆత్మను సంపాదించినావు. ఇట్లా అన్ని రకాల తీర్పులు ఉంటాయి. లెక్క అప్పజెప్పం అంటారు కదా, దీన్నే అనమాట. ఇదంతా అయిన తర్వాత దాని ప్రకారం దేవుడు తీర్పు తీస్తాడు. వాళ్ళకి పనిష్మెంట్ ఏదో ఒకటి ఇస్తాడు. వాళ్ళకి సంబంధించిన బుక్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. ప్రతి వ్యక్తికి ఒక బుక్ ఉంటుంది. తర్వాత లాస్ట్కి ఏమవుతుందంటే జీవ గ్రంథము అని చెప్పి ఒక బుక్ ఉంటుంది. నిత్యము జీవించే పేర్లు అందులో రాయబడి ఉంటాయి. ఆ బుక్ దేవుడు ఓపెన్ చేసి తిప్పి చూస్తూ ఉంటాడు. ఆ జీవ గ్రంథంలో మన పేరు ఉన్నప్పుడు మనకి పరలోక రాజ్యం పోయే ఛాన్స్ ఇస్తాడు. అక్కడ స్టార్ట్ అవుతుంది మనకు పరలోక రాజ్యం. జీవ గ్రంథంలో మన పేరు లేదనుకోండి, నరకాన్ని పోయే ఛాన్స్ ఉంటుంది. అగ్నిగుండం అని చెప్పారుగా, అదే అనమాట. అగ్ని ఆరదు, పురుగు చావదు, అదే రెండో మరణం. ఇంకా దాంట్లోకి వెళ్ళి బయటికి వచ్చేది ఏమి ఉండదు. అయితే జీవ గ్రంథంలో మన పేరు దేవుడు పెన్సిల్ ఎరేజర్ పెట్టుకొని ఉంటాడు. మనము ప్రభువుని అంగీకరించినప్పుడు, బాప్టిజం తీసుకున్నప్పుడు జీవ గ్రంథంలో మన పేరు రాయబడుతుంది. రాయబడిన తర్వాత మనము ఆ విశ్వాసంలో ఖచ్చితంగా నడవాలి. ఖచ్చితంగా సండే చర్చికి వెళ్ళటం, ప్రభు వలలో పాల్గొనటం, వాక్యాన్ని ధ్యానం చేయటము, తర్వాత ఆత్మలు సంపాదించటము, కుటుంబం పట్ల బాధ్యత కలిగి ఉండటం, సంఘం పట్ల, ఇతరుల పట్ల యేసు ప్రభు జీవితం ఎట్లయితే జీవించిన అట్లా జీవిస్తూ శ్రమలు అనుభవిస్తూ చివరి వరకు మనం రావాలి. నువ్వు బాప్తిజం తీసుకొని కూడా ఆత్మహత్య చేసుకున్నావు అనుకో, కథం నరకానికే పోతావు, డౌటే లేదనమాట. బాప్తిజం తీసుకొని కూడా పాపం చేసుకుంటూ ఉన్నావు అనుకో, ఖచ్చితంగా నరకానికే పోతావు. ఎందుకంటే జీవగ్రంథంలో దేవుడు ఏదైతే పేరు రాసిండో నువ్వు కరెక్ట్గా లేనప్పుడు మళ్ళీ రబ్బర్తో దాన్ని తుడిచేస్తాడు అనమాట. అట్లా రాస్తూ ఉంటాడు, తుడుస్తూ ఉంటాడు, రాస్తూ ఉంటాడు, తుడుస్తూ ఉంటాడు. సైతాన్ పని ఏంది? జీవగ్రంథంలో మన పేరు రావద్దని వాడు దాడి చేస్తూ ఉంటాడు. అందుకే ప్రతి క్రైస్తవుడు ప్రార్థనలు ఎదగాల. ప్రతి క్రైస్తవుడు ఒక పాస్టర్ని గట్టిగా పట్టుకోవాలి. ప్రతి క్రైస్తవుడు చర్చికి కనెక్ట్ అయి ఉండాలి. ఎక్కడైనా దేవుడే నేను ఏడ చేసుకుని అయిపోతుంది అని అంటే అది వర్కౌట్ కాదన్నమాట. అట్లా జీవగ్రంథంలో మన పేరు సంపాదించడానికి మనము ప్రయత్నం చేయాలి. లేదు అని అంటే మనం ఖచ్చితంగా నరకానికి వెళ్తాం. ఇది ఒక వర్షన్ అన్నమాట. ఇప్పుడు బాప్టిజమే తీసుకునే వాళ్ళు ఉంటారు. మన తాత ముత్తాతలు ఉన్నారు, వాళ్ళకి యేసుప్రభు అంటే కూడా తెలియదు. మరి వాళ్ళని ఎట్లా? వాళ్ళు చెప్తారు మాకు తెలిస్తే మేము రక్షణ పొందుతున్నామని చెప్తారు. వాళ్ళ కోసం కూడా ఒక తీర్పు ఉంటుంది. అది మనస్సాక్షి తీర్పు అన్నమాట. వాళ్ళ మనసుని దేవుడు ఆ రోజు పరీక్షిస్తాడు. వాళ్ళ కోసం కూడా దేవుడు అన్ని పుస్తకాలు తీస్తూ ఉంటాడు. అప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే ఒకవేళ దేవుని దృష్టిలో వాళ్ళు కరెక్ట్గా ఉండి యథార్థంగా దేవుని జీవించినప్పుడు బైబిల్లో కొర్నేలు అని ఒక వ్యక్తి కనిపిస్తాడు. ఆయన బాప్టిజం తీసుకోలేదు, యేసుప్రభు అంటే కూడా తెలియదు, కానీ తెలియని దేవుణ్ణి యథార్థంగా ఆయన ఆరాధన చేసేటోడు. ఆయన కొంతమంది యూదుల ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. వాళ్ళు దేవుని గురించి చెప్తా ఉన్నప్పుడు దేవుని గురించి కరెక్ట్గా తెలియకపోయినా ఆయన ప్రేయర్ చేసేటోడు. దేవుడు ఏం చేసినాడు, నాకు సత్యం అందింపబడాలని దేవదూత చేత మాట్లాడిపించి పేతురుని ఇంటికి తీసుకురామని చెప్తాడు. పేతురు వచ్చి యేసయ్య గురించి చెప్పినప్పుడు వీళ్ళు యేసయ్యను అంగీకరించినప్పుడు వీరి మీద పరిశుద్ధాత్మ వస్తుంది, వీరు అన్య భాషలో మాట్లాడతారు, వీరు ప్రవచనం చెప్తారు. ఆ తర్వాత ఏమైందంటే వారు బాప్తిజం తీసుకుంటారు. అట్లా కొంతమంది ఉంటారు. వాళ్ళని కూడా దేవుడు ఏం చేస్తారంటే పరలోక రాజ్యం తీసుకుపోయే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు పరలోక రాజ్యంలో మనం బాప్టిజం తీసుకున్నాం కదా, మనకు ఒక స్టేజ్ ఉంటుంది, వాళ్ళకు ఒక స్టేజ్ ఉంటుంది. ఇప్పుడు బాప్టిజం తీసుకొని పరిశుద్ధంగా జీవిస్తూ ఒకవేళ దేవుని కొరకు చచ్చిపోయిన వాళ్ళు ఉంటారు. మరణాన్ని చూడకుండా, అంటే ఏదో రోగం వచ్చి చచ్చిపోతే కాదు, వాంటెడ్లీ ఎవడో ఒకటి చంపేస్తాడు. నువ్వు ఏసే నమ్మితే మేము చంపేస్తాము, నీకు నీ మరణం కావాలా లేకపోతే నువ్వు బ్రతకాలన్నా, నీ జీవితం కావాలా, దేవుడు కావాలా అంటే నాకు దేవుడే కావాలని చెప్పి ముందుకు వచ్చి దేవుని కోసం చచ్చిపోయిన ఉంటారు. వాళ్ళకి ఈ తీర్పు దినాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ ఏముండవు. డైరెక్ట్ పరలోక రాజ్యం, డైరెక్ట్ పోయి ఏసీ కోచ్లో కూర్చుంటారు వాళ్ళు.
అట్లా చాలా సెక్షన్స్ ఉంటాయి. ఇవంతా కూడా మనకి ప్రకటన గ్రంథంలో, తెస్సలోనియ పత్రికలలో ఇవన్నీ ఉంటాయి. నేను జస్ట్ క్యాజువల్గా చెప్పాను. ఇక్కడ మనం చూస్తే సముద్రము తమ మృతులను అప్పజెప్పింది, భూమి తమ మృతులను అప్పజెప్పింది అని చెప్తారు. మనము క్రిస్టియానిటీలో మనం ఏం చేస్తామంటే పాతి పెట్టేస్తాం, పాతి పెడతాము, రెండో రాకడ వచ్చినప్పుడు లేపబడతామని చెప్తూ ఉంటాం. ఇప్పుడు కొంతమంది కరోనాలో కాలిపోయిన వాళ్ళు ఉంటారు, లేకపోతే ఫైర్ యాక్సిడెంట్లో చచ్చిపోయిన వాళ్ళు ఉంటారు, బాంబులో పేలిపోయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ బాడీ పీసెస్ అయిపోతుంది, బూడిది అంతా ఉంటుంది. కానీ దేవుడు తీర్పు దినం అప్పుడు ఏమవుతుందంటే, ఎక్కడైతే కొన్ని సంవత్సరాలు, కొన్ని కోట్ల సంవత్సరాలు మన చచ్చిపోయిన మన పూర్వీకులు ఎవరైనా ఉంటే, వాళ్ళ ప్రభువులో ఉంటే కూడా వాళ్ళ పీసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయో, వాళ్ళ బోన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ అటాచ్ అయ్యి దేవుని దగ్గర నిలబెడతాయి. అది దేవుడు చేస్తున్న గొప్ప కార్యం. మనం ఎప్పుడైనా సువార్త ప్రకటించినప్పుడు, ఒక ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు సువార్తను అంగీకరించకుండా మనని ఇబ్బంది పెడితే జస్ట్ అక్కడ దుమ్ము దులిపి వచ్చేసాయి, రాకడ దినం అప్పుడు ఆ దుమ్ము సాక్ష్యం చెప్తుంది వాళ్ళ గురించి అని చెప్పిండు. మనం దుమ్ము దులిపినాం, అది వెళ్ళిపోయి ఉంటుంది. కానీ దేవుని దృష్టిలో ఆ దుమ్ము కూడా వెళ్ళదు, ఒకరోజు సాక్ష్యం చెప్తుంది. ప్రతిదీ కూడా నోటెడ్ అవుతుంది అనమాట, మనం మాట్లాడే మాట తీరు, మన ఆలోచన. కాబట్టి చాలామందికి ఏంది అపోహ అంటే, నేను బ్యాప్టిజం తీసుకుంటే పరలోక రాజ్యం వెళ్ళిపోతాను. బ్యాప్టిజం అన్నది అదొక రూట్ అనమాట. ఇప్పుడు టికెట్ తీసుకోగానే మనం సినిమా చూసినట్టు కాదు, హాల్ టికెట్ ఉండగానే ఎగ్జామ్లో పాస్ అయినట్టు కాదు, ఎగ్జామ్లో రాయాలా, పాస్ అవ్వాలా. బాప్టిజం అన్నది అదొక రూట్ అనమాట. మన పాపాలు క్షమించబడ్డాయి, దేవుడు ఒక రూట్ ఓపెన్ చేసి, ఆ రూట్లో మనం యథార్థంగా వెళ్ళాలి. ఇరుకు మార్గంలో మనం ప్రవేశించాలా. మనం ఇరుకు మార్గంలో యథార్థంగా వెళ్ళినప్పుడు చాలా శ్రమలు, చాలా శోధనలు వస్తాయి. ఆ శోధనలో దేవుని చూస్తూ మనం నడవాలి. లోకం వైపు చూస్తే మనం ఖచ్చితంగా మనము నరకానికి వెళ్ళిపోతాం. కాబట్టి చనిపోయిన వాళ్ళందరూ కూడా పరదేశ్ అయిన ప్లేస్లో స్టోర్ అవుతారు. ఎవరు కూడా చనిపోయిన వాళ్ళు మళ్ళీ గాల్లో తిరగరు, అకార్డింగ్ టు బైబుల్ అయితే. మళ్ళీ ఎవరు వస్తారు బ్రదర్ వాళ్ళ పేరు మీద అంటే, వాళ్ళ పేర్ల మీద దురాత్మలు వస్తాయి. దురాత్మలకి ఇంకో పేరు ఏంటంటే అబద్ధాలు చెప్పేటోళ్ళు అని అర్థం. నేను మీ నాన్నని, మీ అమ్మని, మీ అక్కని, సేమ్ అక్క ఎట్లా మాట్లాడుతూ అట్లనే మాట్లాడటం, సేమ్ ఆమె ఫేస్ కట్ వేసుకొని రావడం, ఇవన్నీ ఉంటాయి. కానీ బైబిల్ పరంగా చూస్తే శరీరం ఏమో మట్టిలో కలిసిపోతుంది, ఆత్మ తాను దయచేసిన దేవుని దగ్గర పోతుందని బైబిల్లో చాలా క్లియర్గా రాయబడ్డది. ఒక పేషెంట్ దగ్గర మనం వెళ్ళినప్పుడు, ఆ పేషెంట్ చాలా కొన ప్రాణంలో ఉన్నప్పుడు, ఒకవేళ ఆ పేషెంట్ కోసం మనం ప్రార్థన చేసి ఆయన పాపాలు ఒప్పుకో అని మనం ఒప్పించి మనం ప్రార్థన చేస్తే, అయినా కూడా పరలోక రాజ్యం పోయే స్టేజ్ వస్తుంది అన్నమాట. అది బైబిల్లో మరి దొంగగా ఆయన బ్యాప్టిజం తీసుకోలే, పరిశుద్ధాత్మ పొందుకోలే, యేసయ్య గురించి కూడా పెద్దగా తెలియదు. జస్ట్ ఆయన యేసయ్యను ఒప్పుకున్నాడు దేవుడుగా, నువ్వు నాతో పాటు పరదేశంలో ఉంటావు అన్నాడు. ఒక 5-10 నిమిషాలు చచ్చిపోయే స్టేజ్. కాబట్టి ఎవరైనా మీ ఇంట్లో, మీ బంధువులు, మీ చుట్టాలు ఎవరైనా కొన ప్రాణంలో ఉంటే, డాక్టర్స్ నో హోప్ చచ్చిపోతారు అంటే, వారి దగ్గరికి వెళ్ళి వారి కోసం భారం కలిగి ప్రేయర్ చేసి కొద్దిసేపు దేవుని గురించి చెప్పి, వాళ్ళ పాపాలు ఒప్పించి, నేను పాపిని, నా పాపం క్షమించు ప్రభువా అని ఒప్పించి ప్రార్థన చేస్తే, ఒకవేళ వాళ్ళు యాక్సెప్ట్ అయితే వాళ్ళు పరలోక రాజ్యం పోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇది ఒక మెయిన్ విషయం. మంచి సిస్టర్, మంచి డౌట్ అడిగారు, థ్యాంక్ యూ. రైట్. థ్యాంక్ యూ అన్నయ్య. అంటే ఇప్పుడు క్రిస్టియానిటీలో కానీ ముస్లింలో కానీ ఇలా పాతి పెడతారన్నయ్య. అదే హిందూయిజంలో అయితే ఎవరికైనా సరే, ఎవరు చనిపోయినా సరే, ఇప్పుడు మా మా పేరెంట్స్, మా తాతగారు, మా అమ్మమ్మ గారు, వీళ్ళందరూ, మా మామగారు వాళ్ళందరూని కూడా ఇలా కాల్ చేయడమే జరిగింది అన్నయ్య. మరి మీరు ఆ ఎముకలన్నింటినీ సిద్ధపరుస్తాడు, అదంతా కలుపుతాడు అని చెప్పారు. మరి వాళ్ళు కూడా, దేవుడు వాళ్ళని కూడా అంగీకరిస్తాడా? మరి వాళ్ళు ఎవరు బాప్తిస్మం తీసుకోలేదు, ఏం చేయలేదు కదా. అంగీకరిస్తాడు. వాళ్ళ మనస్సాక్షిని దేవుడు పరీక్షిస్తాడు. వాళ్ళ అప్పటి కాలంలో వాళ్ళు మనుషులతో ఎట్లా ఉన్నారు, దేవుడికి వాళ్ళు ఎలా విధంగా వాళ్ళు సేవించారు, ఎలా ఆరాధన చేశారు, ఇవన్నీ పరిగణనలను తీసుకొని అప్పుడు దేవుడు వాళ్ళని కూడా పరలోక రాజ్యం తీసుకుపోయే ఛాయిస్ ఉంటుంది. ఎందుకంటే అప్పుడు సువార్త వాళ్ళ వరకు రాలేదు. ఒకవేళ వాళ్ళ దగ్గర సువార్త వచ్చిన తర్వాత కూడా వాళ్ళు రిజెక్ట్ చేసిర్రు అనుకో, ఇక ఏం చేయలేం మనం. అందుకే సువార్త చెప్పేంత వరకు దేవుని రాకడ రాదు. ప్రతి వ్యక్తికి సువార్త అందింపబడుతుంది.
ఒకప్పుడు ఒకడే పాస్టరే సేవ చేస్తుండే, ఇప్పుడు విశ్వాసులందరూ కూడా సేవ చేస్తున్నారు, యేసయ్య గురించి చెప్తున్నారు. ఫోన్లో సువార్త వెళ్తుంది, తర్వాత రేడియోలో వెళ్తుంది, టీవీలలో వెళ్తుంది, పత్రికల ద్వారా వెళ్తుంది, ఇండివిజువల్గా మనిషి వెళ్ళి సువార్త చెప్తూ ఉన్నారు. అందరికి సువార్త అందింపబడి నాకు తెలియదు, నేను వినలేదు అంటే అప్పుడు దేవుడు కూడా టెస్ట్ చేస్తాడు. ఆయన లైఫ్లో ఒక్కసారైనా సువార్త వినలేదా? అరే నీకు చెప్పినప్పుడు వినలేదు, పలానా దైవజనుడు పంపిస్తే నువ్వు పట్టించుకోలేదు, చలో నువ్వు నరకానికి అని చెప్పి దేవుడు అప్పచెప్పిస్తాడు. రైట్ సిస్టర్, మంచి డౌట్ అడిగారు. థ్యాంక్ యూ. ఇంకా ఎవరికి ఏదైనా డౌట్ ఉంటే అడగండి. అంకుల్ ప్రైజ్. మరి ఈ చనిపోయిన వారు పైన స్టోరేజ్ అవుతారని అంటున్నారు, వాళ్ళు దయ్యాలు ఎవరని అంటున్నారు. మరి దయ్యాల రూపంగా ఇక్కడికి వచ్చి మరి నేను పలానా వాళ్ళని పేర్లు చెప్పేవాళ్ళు వీళ్ళు ఎవరు? అసలు దయ్యాలు ఎట్లా తయారవుతాయి? వాళ్ళైతే రారని అంటున్నారు. మరి చనిపోయి హిందూ ధర్మ సిద్ధాంతం ప్రకారం అయితే చనిపోయి దయ్యాలు అవుతారు, అది తిరుగుతారు అని వారి నమ్మకం, వారి అభిప్రాయం, వారి ఆలోచన. అది వేరనుకోండి, మీరు చనిపోయిన వారు అక్కడే ఉంటారు. మరి ఆ ఆత్మ పలానా చెప్పిందంటే వాళ్ళు ఎవరు? అసలు దయ్యాలు అసలు అనేవి మరి వాళ్ళు రానప్పుడు ఈ ఎక్కడి నుంచి వస్తాయి? రైట్, ఓకే అంకుల్, ఓకే, మంచి డౌట్ అడిగి. ఫోన్ మ్యూట్లో పెట్టండి. రైట్, నాగేశ్వర అంకుల్ గారు విజయవాడ నుంచి ఈ ప్రశ్న అడుగుతున్నారు. నేను కూడా సేమ్ అట్లానే అనుకునేవాడిని అంకుల్, మరి చనిపోయిన వాళ్ళందరూ దయ్యాలు అవుతారని. కానీ బైబిల్లో ఎక్కడ కూడా మనము చదివినప్పుడు, యేసు ప్రభు సేవలో ఉన్నప్పుడు దయ్యాలు దురాత్మలు ఉన్నాయి, కానీ ఫలానా వ్యక్తి చచ్చిపోయి ఆత్మగా మారిండు, వాడు శోధించిండు అని హోల్ బైబిల్లో సువార్తల్లో ఎక్కడ కూడా కనబడలేదు. బైబిల్లో లేనిది మనం అది ఉన్నదని మనం చెప్పలేము. ఒకవేళ చెప్పినా కానీ యాజ్ అ బైబిల్ టీచర్గా అది తప్పు అయిపోతుంది నాకు. నేను కూడా దీని మీద చాలా రీసెర్చ్ చేశాను, తర్వాత దేవుణ్ణి కూడా అడిగాను. తర్వాత నాకు అర్థమైన విషయం ఏంది అని అంటే అవి దురాత్మల ప్రభావం అని అర్థమైంది. దురాత్మ శాస్త్రము, దయ్యాల శాస్త్రం అనేది ఒకటి ఉంటుంది, అది మీకు నేను చెప్తాను. అది చెప్పినప్పుడు మీకు అర్థమవుతుంది. సైతాన్ శక్తి ఏం చేస్తుందంటే చాలామంది దురాత్మ శక్తుల్ని పుట్టిస్తుంది అన్నమాట. ఎలా పుట్టిస్తుంది అని అంటే జంతువుల బలి ద్వారా ఒక రక్తం చిందించినప్పుడు ఒక ఆత్మ పుడుతుంది. దాని తర్వాత ఎవరైనా ఆత్మహత్యలు చేసుకుంటారు, ఆత్మహత్యలను ప్రేరేపిస్తుంది అనమాట. ఆ ఆత్మ ఏమో నరకానికి పోతుంది, అక్కడ ఒక బలమైన ఆత్మ అనేది తయారవుతూ ఉంటుంది. తర్వాత ఉన్న చిన్న చిన్న ఆత్మలు దేవుణ్ణి బాగా శోధించటం, దేవుని బాగా తిట్టటం. మనం దేవుణ్ణి పొగుడుతూ ఉంటే ఎట్లయితే మనకి బలం వస్తూ ఉంటుందో, సైతాన్ శక్తులు ఏం చేస్తాయి అంటే దేవుణ్ణి తిడుతూ ఉంటాయి, దేవదూతలను తిడుతూ ఉంటారు, దేవుని రాజ్యాన్ని తిడుతూ ఉంటారు, వాటికి బలం వస్తూ ఉంటుంది. అది కూడా దేవుడే వాళ్ళకి అప్పచెప్పిండు అనమాట. మీరు ఈ స్ట్రీమ్లో ఉండండి, వీళ్ళు ఈ స్ట్రీమ్లో ఉంటారు అని చెప్పి. కొన్ని కోట్లు, లక్షల కోట్ల దురాత్మలు అనేటివి ఉన్నాయి. మనం ఏదైతే ప్రపంచంలో మనం జీవిస్తున్నామో ఇదే ప్రపంచంలో ఇంకొక ప్రపంచం కూడా ఉంది, అది ఆత్మల ప్రపంచం. మన ఆత్మీయ కళ్ళు ఓపెన్ అయితే అప్పుడు మనకి ఈ దురాత్మ శక్తులు, వాటి ఆకారాలు, అవి ఎలా పనిచేస్తున్నాయి, వాటి గురించి మనకి అవగాహన వస్తుంది. మనం ప్రేయర్ చేసేటప్పుడు కూడా ప్రభా ఈ దురాత్మలకు సంబంధించిన జ్ఞానము మాకు ఇవ్వండి అని మనం అడిగినప్పుడు దేవుడు మనకి ఇస్తాడు. అదే హిందూ అఘోరాలు, పూజారులు, వాళ్ళని మనం కూర్చోబెట్టి వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళు ఒక స్టోరీ చెప్తారు, చనిపోయిన వాళ్ళ ఆత్మలుగా మారుతారు, మన దగ్గరకు వస్తూ ఉంటారు, మనతో మాట్లాడతారు, పలుకుతారు అని చెప్పి. కానీ అకార్డింగ్ టు మనం బైబిల్ పరంగా చూస్తే అదంతా కూడా 100% తప్పు. ఇప్పుడు హిందూ ధర్మంలో ఏదైతే ఉన్నదో అది బైబిల్ పరంగా చూస్తే కూడా అది తప్పు అనమాట. బైబిల్లో లేనిది ఏదైనా వచ్చినా అది తప్పే అనమాట. ఇప్పుడు మన అనుష సిస్టర్ గారు లేకపోతే ప్రియాంక సిస్టర్ గారు మేరీ మాత వీడియో పెట్టారు. అందులో ఒక అమ్మాయి పడుకొని ఉంటా ఉన్నది, ఆమెకి మేరీ మాత ఆమెతో కళలో మాట్లాడినట్టు, మరి ఏదైనా ప్రేయర్ చేసేటప్పుడు మేరీ మాతతో ప్రేయర్ చేయమని చెప్పినట్టు అక్కడ ఇంటర్వ్యూస్లో వాళ్ళు చెప్తూ ఉన్నారు. అది బైబిల్గా మనం కంపేర్ చేసుకుంటే అది 100% తప్పు అనిపిస్తుంది. ఎవరికైతే బైబిల్ తెలియదో అది కరెక్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే బైబిల్ ఏమని చెప్పిండు అంటే నేను తప్ప వేరొక దేవుడు లేడు అని చెప్పిండు. ఆకాశానికి భూమికి నాకు అధికారం ఇవ్వబడ్డది అన్నాడు. అట్లా దేవుడు చాలా గురించి చెప్పుకుంటూ వచ్చాడు.
అయితే ఇప్పుడు ఈ మాంత్రికులు కానీ లేకపోతే ఈ మంత్ర విద్యలు, ఈ కర్ణ పిశాచులు ఇవన్నీ చేసేవాళ్ళు ఈ దురాత్మ శక్తులతో వీళ్ళు వాళ్ళని పిలుచుకొని ఏం చేస్తారు అని అంటే వాళ్ళని శోధిస్తూ ఉంటారు. చనిపోయిన ఆత్మల్ని వాళ్ళు పిలుస్తారు కానీ చనిపోయిన ఆత్మలు వాళ్ళు రారు. అది మామూలు విషయం కాదు. అయితే ఈ వచ్చిన ఆత్మలు ఎవరైతే ఉంటారో వీళ్ళు మధ్యాకాశంలో ఉండే దురాత్మలు అన్నమాట. వీళ్ళు ఏం చేస్తారు అని అంటే మనుషుల్ని చంపాలా, మనుషుల్ని చంపేటట్టు చేయాలా, దేవుని నుంచి దూరపరచాలని చెప్పి చేస్తూ ఉంటారు. వీళ్ళ దాడి ఎప్పుడు కనిపిస్తుంది అని అంటే మనం నిజంగా దేవునిలో వెళ్తున్నప్పుడు వీళ్ళ దాడి కనిపిస్తుంది. మనకు అసలు ఏం శోధనే వస్తలేదు, ఏం శ్రమనే వస్తలేదు, లైఫ్ అంతా హ్యాపీగా పోతుంది అనుకోండి, మనం ఆ సైతాన్ రూట్లోనే ఉన్నామని అర్థం. చాలామందికి తెలియక ఇగో నేను ప్రేయర్ చేయను, నేను సండే చర్చ్కి కూడా పోను, నాకు అసలు ఏమి రోగాలే రావు, నాకు మంచిగా ఉంటుందని చెప్తారు. మీరు ప్రేయర్ చేస్తారు, ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తారు, మీకు ఎందుకు రోగాలు వస్తాయని ప్రశ్నిస్తారు. మనం యుద్ధ దండులో ఉన్నాం కాబట్టి మనకి ఈ ప్రాబ్లం వస్తుంది. వాళ్ళు యుద్ధ దండంలో లేరు, వాళ్ళు శత్రు రాజ్యంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఈ విధంగా అనిపిస్తూ ఉంటుంది. అయితే ఓవరాల్గా నేను చెప్పేది ఏంటి అని అంటే ఈ చచ్చిపోయిన వాళ్ళందరూ కూడా వాళ్ళు ఆత్మలుగా వాళ్ళు మళ్ళీ తిరిగి రారు. వాళ్ళు వచ్చినట్టే అనిపిస్తుంది కానీ వాళ్ళ పేరు మీద సైతాన్ శక్తులు అనేటివి వస్తాయి. ఒకవేళ వాళ్ళే వస్తారు అంటే బైబిల్ తప్పైపోతుంది మనకి. అఘోరాలు చెప్పినా కానీ, హిందూ పండితులు చెప్పినా కానీ, ఏది చెప్పినా కానీ బైబిల్లో ఏదైతే ఉందో అదే ఇంపార్టెంట్ అన్నమాట. ఇప్పుడు మనకి ప్రసంగి గ్రంథంలో కూడా ఉంటుంది, ఆత్మ తాను దయచేసిన దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది అని అక్కడ చాలా క్లియర్గా ఉంటుంది అన్నమాట. ఈ చనిపోయిన ఆత్మలన్నీ కూడా పరదేశ్ అనే ప్లేస్లో స్టోర్ అయిపోతూ ఉంటుంది. దాని తర్వాత వీటి పేరు మీద ఇంకా దురాత్మ శక్తులు అనేటివి రిలీజ్ అవుతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. అవి అబద్ధాలు చెప్తూ ఉంటాయి, ఎన్నో పేర్లు చెప్తూ ఉంటాయి. కాబట్టి ఎప్పుడైనా ఒక వ్యక్తికి సైతాన్ శక్తి పట్టినప్పుడు వాళ్ళు చెప్పేవి మనం పెద్దగా నమ్మొద్దు అనమాట. ఎందుకంటే మనకేమో తెలియదు, వాడు మహా తెలివైనోడు, అబద్ధాలకి జనకుడు అని రాయబడ్డది, వాళ్ళ సంతానం అంతా కూడా అట్లనే ఉంటుంది. ఏదేదో చెప్తాడు, నాకు పలానా వాడు చేసిండని చెప్తాడు, పలానా వ్యక్తిని అని చెప్తాడు, ఎన్నో చెప్తాడు. అందులో శుద్ధ తప్పులు ఉంటాయి, చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రేయర్ చేస్తూ ఉన్నప్పుడు దురాత్మ శక్తుల్ని మనము బంధించాలి. అంటే సైతాన్ శక్తులు కూడా ఏం చేస్తాయంటే కొంతమంది ఆకారాలు, కొంతమంది ఫేస్ కట్ వేసుకొని, వాళ్ళ బాడీ స్ట్రక్చర్ వేసుకొని, వాళ్ళ కాళ్ళు చేతులు అట్లా కూడా కనిపిస్తారు. కొంతమంది ఏం చెప్తారు అంటే వాళ్ళు పరలోకానికి వెళ్ళిపోతే కళలో రారని చెప్తారు. అట్లా ఏమి ఉండదు. వాళ్ళు పరలోకానికి వెళ్ళినా భూమి మీద ఉన్న సైతాన్లు వాళ్ళ లెక్క వస్తూ ఉంటారు. కొంతమందికి ఎట్లాంటి కళలు వస్తాయంటే లేడీస్తోని పాపం చేసినట్టు, లేకపోతే లేడీస్ తోటి ఉన్నట్టు, లేకపోతే లేడీస్ అయితే జెంట్స్తో ఉన్నట్టు, ఇట్లాంటి కళలు కూడా వస్తూ ఉంటాయి. అవన్నీ కూడా దురాత్మలు అన్నమాట. దురాత్మలు మనల్ని వెంబడిస్తున్నాయి, దురాత్మలు మనల్ని శోధిస్తున్నాయని అదొక సిమ్టమ్ అన్నమాట. లేకపోతే మన మీద ఎవరో కూర్చున్నట్టు, ఒక మగ మనిషి వచ్చినట్టు, ఆడామె ఉంటే మగ మనిషి వచ్చినట్టు, మగాయన ఉంటే ఆడామె వచ్చినట్టు, ఆ బాడీ స్ట్రక్చరు ఎవరబ్బా అని ఆలోచిస్తుంటే ఒకరిది ఏదో ఫేస్ కనిపిస్తూ ఉంటుంది. అరే పలానా ఆమె వచ్చిందేమో అని అనుకుంటాం, కానీ ఆమె కాదు, ఆమె పేరు మీద ఆమె రూపం వేసుకొని దురాత్మ వస్తూ ఉంటుంది. హిందూ గ్రంథాలలో వీటి గురించి బాగా చెప్పబడ్డది. అంటే వేరే వాళ్ళ ఆకారాలు వేసుకొని కూడా వస్తున్నట్టు మనకి కనిపిస్తూ ఉంటాయి. సేమ్ అదే ఫార్మాట్ ఇక్కడ మనకి ఈ సైతాన్ శక్తులు అనేటివి చూపిస్తుంది. కానీ బైబిల్లో మాత్రం చనిపోయిన వాళ్ళందరూ కూడా పరదేశ్ అనే ప్లేస్లో వెళ్ళిపోతారు. వాళ్ళు ఓన్లీ మారు మనసు భూమి మీద ఉన్నప్పుడే మారు మనసు పొందే ఛాన్స్ ఉంటుంది. అందుకే జీవితంలో మనం ఉన్నప్పుడు దేవునికి రుణస్థులుగా మనం ఉండాలి. తర్వాత మనము ఎప్పుడు కూడా నేను చనిపోతే ఎటు పోతాను, దేనికోసం నేను ఇంత పరిగెత్తుతున్నాను, ఏది పర్మనెంట్ కాదు కదా, దేవుని కోసం నిలబడితే అయిపోతుంది కదా అని దేవుని ఒక వాక్యం చదువుతూ దేవుని కొరకు జీవిస్తూ మనం ఉంటే మనం పరలోక రాజ్యం పోయే ఛాన్స్ వస్తుంది. లేదు అని అంటే నరకాన్ని పోయే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు క్యాథలిక్స్ ఉన్నారు, వాళ్ళు ఏమనుకుంటారంటే మేము పరలోక రాజ్యం పోతామని అనుకుంటారు. వాళ్ళు చచ్చిపోయిన భక్తులకి ప్రార్థన చేస్తారు, చనిపోయిన మేరీ గారికి ప్రార్థన చేస్తూ ఉంటారు. వాళ్ళకు కూడా అద్భుతాలు జరుగుతాయి, స్వస్థతలు జరుగుతాయి. తర్వాత వాళ్ళు బాప్టిజం అనేది కరెక్ట్గా తీసుకోరు. మ్యాక్సిమం క్యాథలిక్స్ అనేవాళ్ళు ఖచ్చితంగా మందు తాగుతారు.
తర్వాత పాస్టర్లు పెళ్లి చేసుకోరు కానీ అమ్మాయిలతో కనెక్షన్ ఉంటుంది వాళ్ళకి. 98% ఉంటుంది. పెళ్లి చేసుకున్నాడే ఆగలేకపోతుందంటే పెళ్లి కానోడు ఏం ఆగుతాడు? ఇవన్నీ కూడా దురాత్మ ఎఫెక్ట్. మనమే పరలోక రాజ్యం పోతాము, మనదే కరెక్ట్ అన్నట్టు అదొక ఇట్లా చాలా మతాలు ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా సైతాన్ తీసుకొస్తుంది. ఓన్లీ బైబుల్ ప్రకారంగా ఏదైతే ఉంటుందో, బైబుల్ని అనుసరిస్తూ ఉంటుందో అది దేవుని దగ్గర నుంచి వచ్చింది. బైబుల్ అనుసారంగా లేదనుకోండి, అక్కడ అద్భుతాలే జరుగుతాయి, స్వస్థతలే జరుగుతాయి, చచ్చిపోయిన శవాలన్నా లేస్తాయి. కానీ అది శుద్ధ తప్పు. ఇప్పుడు మనం ముస్లిమ్స్ దగ్గర కూడా మనము వెళ్తే చనిపోయిన బాబాలతో వాళ్ళు మాట్లాడిపిస్తారు, చనిపోయిన వ్యక్తులతో వాళ్ళు మాట్లాడిపిస్తారు అని అంటారు. కానీ నిజంగా వాళ్ళు మాట్లాడిపియరు. అక్కడ దురాత్మలు ఉండి ఆ దురాత్మలకు అన్నీ ఆ చచ్చిపోయిన వ్యక్తుల గురించి అన్నీ తెలిసి ఉంటాయి కాబట్టి ఈ మాంత్రికులు ఆల్రెడీ వాళ్ళ లోపల ఉంటారు కాబట్టి వాళ్ళు చెప్తూ ఉంటారు, వీళ్ళు చెప్తుంటారు, వాళ్ళు చెప్తూ ఉంటారు, వీళ్ళు చెప్తూ ఉంటారు. అవతల వ్యక్తికి ఏమనిపిస్తుంది అంటే, అరే నా గురించి మొత్తం తెలిసిపోయింది, మా అమ్మ గురించి తెలిసిపోయింది అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారు అంటే వీళ్ళు ఎట్లా చెప్తే అట్లా లోబడిపోతూ ఉంటారు. కానీ అది నిజం కాదు. మంచి డౌట్ అడిగారు అంకుల్, థ్యాంక్ యూ. ఇంకా ఎవరికైనా డౌట్? చాలా బాగా దేవునికి స్తోత్రం. మరి ఈ విధంగా తెలియని వాళ్ళు క్రైస్తవులు చాలా మంది కూడా నరకానికి పోతున్నారు. అయితే ఒక విషయం, ముస్లిమ్స్ మాత్రం కంపల్సరీగా మరి నరకానికే పోతారు అనేది మీరు చెప్పిన దాని ప్రకారం మరి నేను గమనిస్తున్నాను. ముస్లిం వారికి స్వర్గం, ఆ పరలోకం అనేది మరి లేకపోవచ్చా కాలంలో? మరి హిందువులు ఎట్లా పోతారు విగ్రహారాధన, మరి క్రైస్తవులు చేస్తే వెళ్తారు, లేకపోతే లేదు. మరి క్రైస్తవులు కూడా మోసపోతున్నారు. మరి అయితే ముస్లిం సంగతి మరి కంపల్సరీగా నరకానికి వెళ్తారా? కంపల్సరీగా నరకానికి వెళ్తారు అంకుల్. ఎందుకు అని అంటే అల్లా అనే ఏదైతే దేవునికి మొక్కుతున్నారో ఆ అల్లా అనే వ్యక్తే లేడు అసలు. దాని తర్వాత వాళ్ళకు స్వర్గంలో ఉన్న విషయం ఏంది అని అంటే, అందరినీ ముస్లింగా చేస్తే నువ్వు స్వర్గానికి వెళ్తావని చెప్తారు. స్వర్గంలో ఏముంటుంది అని అంటే, నది ఎట్లయితే ఉంటుందో అట్లా మందు వస్తుంది. తర్వాత నీకు చాలామంది అమ్మాయిలు ఉంటారు. ఆ అమ్మాయిలతో నువ్వు ఎంజాయ్ చేస్తావు. తర్వాత నీకు ఫుల్ పవర్ ఉంటుంది. నువ్వు ఎంతమంది అమ్మాయిలు చేసినా ఏం తప్పు కాదు. ఇట్లా వాళ్ళ పరలోక రాజ్యం అనేది ఈ టైప్లో ఉంటుంది. అట్లా అన్నప్పుడు వాళ్ళు ఎట్లా పరలోక రాజ్యానికి వెళ్తారు? వెళ్ళే ఛాన్స్ లేదు. అందుకే వాళ్ళ కోసం కూడా మనము ప్రార్థన చేయాలి. వాళ్ళది ఒకటే నినాదం ఏంది అని అంటే, ముస్లింగా కన్వర్ట్ అవ్వు, అల్లా దేవుడుగా ఒప్పుకో, ముస్లింగా కన్వర్ట్ కావు. పాపాలు ఒప్పుకోవాలనేటివి ఏమీ ఉండవు. సున్నతి అనే ఆచారం పాటిస్తారు. అకార్డింగ్ టు బైబుల్ సున్నతి అనేది అది పాత నిబంధన, ఇప్పుడు చేయటం అవసరం లేదు. పాపాలు ఒప్పుకోవాలి, నీళ్ళలో మునగాలి, అదే సున్నతి అన్నమాట. దాన్ని ఎవరైతే పాటిస్తారో, ఎవరు పరిశుద్ధాత్మతో నింపబడతారో, దేవుని సాక్షి ఎవరు ఉంటారో ఆ జీవగ్రంథంలో వాళ్ళ పేరే రాయబడతాయి. అందుకే వీళ్ళందరి గురించి బైబిల్లో ఏమని చెప్పబడ్డది అంటే, ఎంతోమంది నేను పిలిచాను కానీ కొంతమంది నా దగ్గరకు వచ్చారు అని అంటాడు. ప్రైజ్ 100 మంది ఊరుకు పరిగెత్తుతారు, ఒకరికే ప్రైజ్ ఉంటుంది. కాబట్టి పరలోక రాజ్యంకి చాలా తక్కువ మంది వెళ్తూ ఉంటారు. ఎందుకంటే అది ఇరుకు మార్గం. విశాలమైన మార్గంలో చాలా ఎక్కువ మంది వెళ్ళిపోతూ ఉంటారు. రైటా? మంచి డౌట్ అడిగారు, థ్యాంక్ యూ. అన్నయ్య, బైబిల్ అన్నయ్య సౌలు గారు ప్రార్థన చేస్తే జవాబు రావట్లేదని ఆయన మంత్రగతుల దగ్గరికి వెళ్ళి సొమ్యేలు గారిని తీసుకొస్తారు కదా అన్నయ్య కింద. అప్పటికే ఆయన చనిపోయి ఉంటారు. మరి వచ్చింది ఎవరన్నయ్య? చనిపోయిన వారు రారని చెప్పారు కదా. మంచి డౌట్ అడిగారు సిస్టర్. అక్కడ వచ్చినట్టు మనకు కనిపిస్తుంది కానీ లైవ్లో సమయల్ భక్తుడు రాలేడు. దేవుడు సౌలు భక్తుడు చేసింది తప్పు అని తెలుసుకోవటానికి, ఆ మంత్రగత్తె ద్వారా జవాబు పొందటానికి దేవుడే ఒక ఆకారాన్ని పంపిస్తాడు. ఈ మంత్రగత్తె చెప్తుంది, ఏమని చెప్తుంది అంటే, ఆయన ఇట్లా తలపాగా వేసుకున్నాడు, ఆయన ఇట్లా ఉన్నాడు అని చెప్పి. ఆమె కూడా చెప్తుంది, ఏమని చెప్తుంది అంటే, నువ్వు దేవునికి విరుద్ధంగా నడిచావు, దేవుని ఒక శాపము నీ దగ్గరకు వస్తుందని. ఈ సౌలు భక్తుడు, సౌలు రాజు ఆమె దగ్గరికి ఎందుకు పోవాల్సి వచ్చిందంటే, ఈయన అంతకుముందు సమయల్ భక్తుడిని ఫాలో అయ్యేటోడు.
సమూయేలు భక్తునితో ఈయనకి ఇబ్బంది అయిపోయిన తర్వాత దేవుని యొక్క స్వరం ఈయనకు వినబడదు. దేవుని చిత్తం తెలుసుకోవటానికి ఈ దురాత్మలో మంత్రాల దగ్గర ఆయన వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఆమె కొన్ని మంత్రాలు చదివినప్పుడు ఒక ఆత్మ బయటకు వచ్చినట్టు అనిపిస్తుంది. అది సమూయేలు ఆత్మ కాదు, అది దేవుడు ఒక జవాబు చెప్పటానికి ఒక ఆకారాన్ని పంపిస్తాడు. సమూయేలు ఆత్మ రావాలంటే అది మామూలు విషయము కాదనమాట. కాబట్టి ఈ విషయం చాలామందికి అది చదివినప్పుడు చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది, చాలామందికి అది అర్థం కాదు. సౌలు భక్తుడికి, సౌలు అనే రాజుకి బుద్ధి చెప్పటానికి దేవుడు ఏం చేశాడంటే ఈ మాంత్రికుడిని కూడా వాడుకుంటాడు. అక్కడ ఆ మంత్రగత్తని వాడుకొని అప్పటికి ఇక సౌలు ఇంకా భయపడిపోతాడు ఇట్లా సమూయేలు ఆకారము కనిపించినప్పుడు. కానీ రియల్గా చూస్తే అక్కడ ఆత్మ వచ్చినట్టు కాదు, అక్కడ అదొక ఆకారం, అదొక దర్శనం రూపంలో కనిపిస్తుంది. మంచి సిస్టర్, మంచి డౌట్. ఓకే అనియా, ఒక్కొక్క డౌట్ అనియా, ఎత్తబడిన వాళ్ళు కూడా తీర్పు దినాన్ని ఉంటారు అనియా? అందరు ఉంటారు, ఎత్తబడిన వాళ్ళందరూ కూడా అందరికీ తీర్పు ఉంటుంది సిస్టర్. తీర్పు ఉండిన తర్వాత ఇప్పుడు ఎత్తబడటంలో 2 రకాలు ఉంటారు. మొదటి పునరుద్ధానము, రెండో పునరుద్ధానం. ఇప్పుడు యేసన్న గారు ఉన్నారు, బాప్తిజం తీసుకొని మంచి సంఘాలు కట్టారు. బైబిల్ మిషన్ స్థాపకుడు ఉన్నాడు, ఏం దేవదాస్, వాళ్ళందరూ చనిపోయినారు, వాళ్ళు ఒక దగ్గర పాతి పెట్టారు. దేవుడు మధ్యాకాశంలో వచ్చిన తర్వాత ఫస్ట్ ఒక బూర ఊదినప్పుడు ఈ చనిపోయిన వాళ్ళకి వినిపిస్తుంది. వీళ్ళు ఆల్రెడీ పరదేశంలో ఉంటారు. వీరు పరదేశంలో ఉన్నవాళ్ళు వీళ్ళకి ఆ స్వరం వినిపించినప్పుడు పరదేశం నుంచి వీళ్ళు ఎక్కడైతే వీళ్ళని పాతి పెట్టిర్రో ఆ ప్లేస్ లోపల వెళ్ళి అక్కడ మామూలుగా లైవ్గా శరీరం వేసుకొని వస్తారు. శరీరం కావాలి కదా వీళ్ళకి, అందుకే ఆ బోన్స్ అనేవి అట్లా స్టోర్ అయి ఉంటాయి అక్కడ. మామూలు శరీరం ఇప్పుడు మనం ఎట్లా బతుకున్నామో సేమ్ అదే శరీరంతో వాళ్ళు మధ్యాకాశంలో వెళ్తారు. అది మొదటి పునరుద్ధానం. వాళ్ళందరూ వెళ్ళిపోతారు. ఇదంతా సమ్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, రెప్పపాటున జరిగిపోతుంది. అంత స్పీడ్గా ప్రాసెస్ ఉంటుంది. తర్వాత రెండో బూర ఊదినప్పుడు ఏమవుతుంది అని అంటే బతికిన మనం, అప్పటికి మనం బతికుంటే, అప్పటికి నేను బండి డ్రైవింగ్ చేస్తున్నాను, కారులో మొత్తం నా వాళ్ళు అందరూ ఉన్నారు, నాకు వినిపిస్తే నేను మాయమైపోతా. కారు యాక్సిడెంట్ అయిపోతుంది. అప్పుడు చాలా గందరగోళం. నేను ఎట్లా మాయమైపోతా? నా బాడీ ఈడనే ఉండి నా ఆత్మ పోదు, నా మొత్తం బాడీయే మాయమైపోతుంది, కనబడను ఇంకా నేను. అట్లా క్రిస్టియన్స్లో చాలామంది మాయమైపోతారు. అది రెండో పునరుద్ధానం. వాళ్ళందరికీ విందు జరుగుతుంది. వాళ్ళందరినీ తీసుకొని దేవుడు మళ్ళీ భూమి మీదకి వస్తాడు. భూమి మీదకి వచ్చిన తర్వాత సైతాన్తో యుద్ధం జరుగుతుంది. దేవుని ప్రజలకి, సైతాన్ ప్రజలకి. సైతాన్ ఓడిపోతాడు. 1000 సంవత్సరాలు వాడిని బంధిస్తాడు. అప్పుడు యేసు ప్రభు వారు ఏం చేస్తారంటే ఈ భూమి మీద, సేమ్ ఇదే భూమి మీద ఆయన ఎట్లయితే ఒలీవ కొండ మీదకి వెళ్ళి ఎట్లయితే వెళ్ళాడో సేమ్ అదే ఒలీవ కొండ మీద ఫస్ట్ అడుగు పెడతాడు. ఇజ్రాయెల్ దేశం నుంచి ఆయన రాజ్యం మళ్ళా స్టార్ట్ చేస్తాడు. సేమ్ అప్పుడు కూడా 1000 సంవత్సరాలు, అప్పుడు కూడా మళ్ళీ పిల్లలు పుడతారు. పిల్లలు పుట్టినప్పుడు ఆ తల్లులకి నొప్పులు ఉండవు. దాని తర్వాత సింహము జంతువుల్ని తినకుండా సింహము, ఆవు పక్కపక్కనే ఉంటాయి. సింహం కూడా గడ్డి మేసే ఛాన్స్ వస్తుంది. తర్వాత ఆపరేషన్స్ జరుగుతాయి కానీ అంత పెయిన్ ఉండదు, అంత సంతోషము, సమాధానమే ఉంటుంది. 1000 సంవత్సరాలు ప్రభు దిగిన తర్వాత బైబిల్లోకి వెళ్ళి చాలా విషయాలు దేవుడు మాట్లాడతాడు. దేవుడే స్వయంగా బైబిల్లో చాలా విషయాలు మాట్లాడతాడు. దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపించడానికి ఆ 1000 సంవత్సరాలు పరిపాలిస్తాడు. సైతాన్ని మాత్రం ఒక దగ్గర బంధిస్తాడు. సైతాన్ని మొత్తం పూర్తిగా దేవుడు అంతం చేయలేడు. ఎందుకనంటే సైతాన్ కూడా దేవుని దగ్గర నుంచి వచ్చింది. దేవుని దగ్గర నుంచి ఏది వచ్చినా కానీ దేవుడు దాన్ని అంతం చేయలేడు. దాన్ని ఒక దగ్గర స్టోర్ చేయగలుగుతాడు. ఇప్పుడు ఒక మనిషి లోపల చీకటి అనేది ఉన్నది. ఆ చీకటిని బంధించగల, ఆ చీకటిని నాశనం చేయలేము. ఎందుకంటే చీకటి, వెలుగు దేవుని దగ్గర నుంచి వచ్చింది. ఈ చీకటిని బంధించడానికి కొంతమంది వ్యక్తుల లోపల ఉంది ఆ చీకటిని. ఆ వ్యక్తుల్ని బంధించగలుగుతాం కానీ ఆ చీకటిని పూర్తిగా తీయలేము. ఆత్మకి ఎప్పుడు కూడా మరణం అనేది ఉండదు. అందుకే నరకానికి పోయేట వాళ్ళందరూ కూడా 24 గంటలు కాలుతూనే ఉంటారు. వాళ్ళ కొత్త శరీరం వస్తుంది, వాళ్ళ కాలుతూనే ఉంటారు కానీ వాళ్ళకి మరణం అనేది రాదు. అంటే దేవుని ఒక ఆత్మని దేవుడు కూడా నాశనం చేయలేడు. దేవుని వల్ల కొన్ని జరగనివి ఉన్నాయన్నమాట. అందులో ఇది ఒకటి అనమాట. కాబట్టి ఆ సైతాన్ అనేటోడు అట్లనే బంధింపబడతాడు. 1000 సంవత్సరాల పరిపాలన జరుగుతుంది. ఈ
ఈ 1000 సంవత్సరాల పరిపాలన జరిగిన తర్వాత దేవుడు కొత్త ఆకాశం కొత్త భూమిని సృష్టిస్తాడు. ఈ భూమిని మొత్తం కాల్చేస్తాడు, ఏమి ఉండదు. దాని తర్వాత తీర్పు దినం అనేది జరుగుతుంది. ఈ తీర్పు దినము జరిగిన తర్వాత జీవ గ్రంథం అని ఒక గ్రంథం ఉంటుంది. ఆ గ్రంథంలో మన పేరు ఉంటే పరలోక రాజ్యం పోయే ఛాన్స్ ఉంటుంది. ఆ గ్రంథంలో మన పేరు లేకపోతే నువ్వు బాప్తిజం పొందు, పరిశుద్ధాత్మ పొందు, నువ్వు ఏమన్నా చేయి, నరకానికి పోయే ఛాన్స్ ఉంటుంది. అంటే ఇంత కష్టపడి కూడా లాస్ట్కి నరకానికి పోయే ఛాన్స్ ఉంటుంది. ఈ విషయం మనం అందరం తెలుసుకోవాలి. తర్వాత అంతవరకే బైబిల్ చివరి వరకు రాయబడ్డది. తర్వాత మళ్ళీ దేవుడు ఏమి చేస్తాడు అన్నది అది దేవునికే తెలుసు అనమాట. అంతవరకే మనకి యోహాను భక్తుడు ప్రకటన గ్రంథం ద్వారా, ఎస్కేల్ గ్రంథం ద్వారా, దానియేలు గ్రంథం ద్వారా ఆ మూడింటిని మనము ఒక దగ్గర పెట్టి చదివితే మనకి ఇంత మ్యాటర్ అనేది వచ్చింది. అంతకు మించి ఇంకా మనకి తెలియదు. తర్వాత భవిష్యత్తులో దేవుడు ఏం చేస్తాడో మరి అది దేవునికే తెలుసు. కాబట్టి మనం జస్ట్ ఏదో ఒక 60 ఏళ్ళు 70 ఏళ్ళు బ్రతుకుతున్నాం, ఈ బ్రతుకు ఉంది కదా, ఇదే ఇంపార్టెంట్, ఇదే బేస్ అన్నమాట. ఈ బ్రతుకులో మనం దేవునికి సాక్షిగా, దేవునికి రాకలో కరెక్ట్గా ఉంటే తక్కిన దినాలన్నీ కూడా మనకు బాగానే ఉంటాయి. ఈ ఉన్న బ్రతుకు నేను నచ్చినట్టు ఉండాలి, నచ్చినట్టు తినాలి, నచ్చినట్టు తాగాలి, నాకు దేవుడు అవసరం లేదు, నా ఇష్టానుసారంగా నేను ఉంటా అంటే కొన్ని కోట్ల సంవత్సరాలు నరకంలో కాలాలి. అందుకే ఆత్మ విషయమే దీనిలోని వారి ధన్యులు, పరలోక రాజ్యం వారిదే అన్నాడు. ఆత్మ గురించి మనం ఆలోచించటం చాలా ప్రాముఖ్యం అన్నమాట. చాలామంది ఆత్మ గురించి ఆలోచించారు, ఎక్కడ కూడా ఆత్మ గురించి చెప్పరు. నువ్వు ఈ బిజినెస్ చేస్తే ఇట్లా అవుతుంది, నువ్వు హెల్త్ బాగుండాలంటే ఈ ఫుడ్ తినాలి, నువ్వు ఈ విధంగా ట్రీట్మెంట్ చేసుకోవాలా, దాని గురించే చెప్తారు. అదంతా కూడా టెంపరీ. కానీ మెయిన్ ఏంటంటే ఆత్మ. కాబట్టి ఆత్మను మనం కాపాడుకోవటానికి చాలా ప్రయత్నము చేయాలి. ఆత్మ గురించే మనము వెతకాలి, ఆత్మను కాపాడుకోవాలి. పరలోక రాజ్యంలో ఇల్లు సంపాదించటానికి మనం ఇక్కడ నుంచి మనం చేస్తే ఈ భక్తి, ప్రార్థన జీవితం, దేవునితో ఎడతెగగా నడవటం, ఇవన్నీ ఎందుకంటే మన ఆత్మని మనం బలపరచుకోవటానికి. ఇప్పుడు నేను కొంతమంది ఫోన్ నెంబర్స్ ఇచ్చి వీళ్ళకి ఫోన్ చేయమని ఎందుకు చెప్తున్నాను, లేకపోతే పలానా వ్యక్తికి పోయి ప్రార్థన చేయండి, సువార్త ఎందుకు చెప్తున్నాను అంటే మన ఆత్మని కాపాడుకోవటానికి. మన ఆత్మని కాపాడుకోవటానికి మనం ఇది చేయాలి. నేనే స్వయంగా ఫోన్లు చేసి ప్రేయర్ చేయటము, నేనే వెళ్ళటం ఎందుకు, నా ఆత్మను కాపాడుకోవటానికి. నేనేదో పేరు ప్రఖ్యాతలు సంపాదించటానికి కాదు, నా ఆత్మను సంపాదించుకుంటూ. ఎందుకు అనంటే మన బాడీలో ఆదాం రక్తం కూడా ఉంది, పాపం రక్తం కూడా ఉన్నది. మనం తరచుగా పాపంలో పడిపోతూ ఉంటాం. నువ్వు బాప్తిజం తీసుకో, పరిశుద్ధాత్మ పొందుకో, పెద్ద అపోస్తులుగా ఉండు, పెద్ద ప్రవక్త ఉండు, ఏదో ఒక దశలో పాపంలో పడిపోతూ ఉంటాం, లేస్తూ ఉంటాం, పడిపోతూ ఉంటాం, లేస్తూ ఉంటాం. అట్లా మెల్లమెల్లగా మనం పరిశుద్ధతను మనం కాపాడుకుంటూ దేవుని రాకల్లో మనం, ఇదొక పెద్ద యుద్ధం అన్నమాట, పెద్ద పోరాటము. ఇది చేసుకుంటూ మనం పరలోక రాజ్యము చేరాలని దేవుడు స్వయంగా దిగి చూపించిన ఎగ్జాంపుల్. ఆయన మాదిరి ప్రకారం మనం వెళ్ళిపోతాం. అందుకే ఈ విషయం కోసమే యేసుప్రభు శిష్యులందరూ కూడా వాళ్ళు మరణానికి ముందుకు పోయారు కానీ మరణానికి వెనకకు పోలేదు. అమ్మో మేము చచ్చిపోకపోతే మాకు పరలోక రాజ్యం రాదు కదా, ఉంటే ఉన్నాం లేకపోతే ఊడిపోయినామని వాళ్ళు మరణానికి తమకు తాము అప్పగించుకున్నారు. కానీ యేసుప్రభుని నమ్ముకోవటం వల్ల మాకు ఏమొచ్చింది, మా భార్య పిల్లల్ని పోగొట్టుకోవాల్సి వచ్చింది, దాని తర్వాత మాకున్న ఆస్తుని పోగొట్టుకోవాల్సి వచ్చిందని చెప్పి వాళ్ళు బాధపడలేదు. కాబట్టి మనం కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు అనేవారు పర్మనెంట్. ఆయన కోసం మనం జీవించటం నేర్చుకోవాలి. ఈ శ్రమలు, శోధనలు ఖచ్చితంగా ఉంటాయి. ముక్కు ఉందంటే ఖచ్చితంగా సర్ది అవుతుంది, గొంతు ఉందంటే గొంతు నొప్పి వస్తుంది. ఎప్పటి వరకు వస్తుంది? చచ్చిపోయేంత వరకు వస్తుంది. నాకు ఎప్పుడు గొంతు నొప్పి రావద్దు, నాకు ఎప్పుడు సర్దే రావద్దు, నాకు ఎప్పుడు జ్వరమే రావద్దు అంటే అది కాని పని అనమాట. వస్తుంది, తట్టుకొని మనం ముందుకు పోతూనే ఉండాలి. ఒక టైం వచ్చినప్పుడు దేవుడు మనల్ని పిలుచుకుంటాడు. ప్రతిదీ కూడా మనం బైబిల్ చదువుతూ దేవునిలో ఉన్నామా లేదో మనం చూస్తూ, దేవుడు మనకి ఎలాంటి ధర్మం ఇచ్చిండు, భార్య ధర్మం అయితే భార్య ధర్మం, కూతురు ధర్మం అయితే కూతురు ధర్మం, సేవా ధర్మం అయితే సేవా ధర్మం చేస్తూ ప్రభువులు ఆనందించుకుంటూ వెళ్ళిపోవాలి. ఇవన్నీ ఎవరు చేస్తారు అంటే జ్ఞానవంతులు, వాక్యం తెలిసిన వాళ్ళు దీన్ని ఫాలో అవుతారు. వాక్యం తెలియని వాళ్ళు, అజ్ఞానులు, మూర్ఖులు, వాళ్ళు మనల్ని వెక్కిరిస్తారు. ఇదేంది మీరు ఇట్లా చేస్తారు, భక్తి అంటే మనసులో ఉండాలా కానీ ఇంత చేయటం అవసరమా, మోకాల మీద ఉండే చేయటం అవసరమా,
ఇంతసేపు ప్రేయర్ అవసరమా, ఇట్లా చెప్తారు. వాళ్ళకి తెలియదు మెయిన్ సబ్జెక్ట్. మనం ఒకరోజు పరలోకంలో ఉంటాం, వాళ్ళు కొన్ని సంవత్సరాలు నరకంలో ఉంటారు. అందుకే ఇవన్నీ కూడా మనం తెలుసుకోవడానికి బైబిల్ తరచుగా చదువుతూ ఉంటే దేవుడు మనకి చాలా విషయాలు చెప్తాడు. థ్యాంక్ యూ సిస్టర్, మంచి డౌట్ అడిగారు. ఇంకెవరైనా డౌట్ ఉంటే అడగండి. అంటే ఆది కాలం నుంచి కూడా ఈ పాపం అనేది ఉన్నదని మనకి తెలుస్తుంది. మరి అప్పుడే ఎందుకు బంధించలేదన్న దేవుడు? మరి యేసు ప్రభు వచ్చాకనే వెళ్ళిపో సాతాను అంటే వెళ్ళిపోయింది. మరి యెహోవా దేవుడు చెప్పలేదా? మంచి ప్రశ్న వేశారు, చెప్తా. మనం సినిమా చూస్తూ ఉన్నప్పుడు సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎట్లయితే ఉంటుందో బైబిల్లో కూడా ఫ్లాష్ బ్యాక్ అనేది ఉంటుంది. ఆ ఫ్లాష్ బ్యాక్ మనకు ఆదికాండంలో కనబడదు, యెషయా గ్రంథంలో కనబడుతుంది. లూసిఫర్ అనే ఆత్మ గురించి వేగో చుక్క అని చెప్పి, లేకపోతే లూసిఫర్ ఎంత సుందరుడు అని చెప్పి యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో మనకి కనిపిస్తుంది. కొండల మధ్య కాలుతున్న ఒక దేవదూత అని చెప్పి కూడా లూసిఫర్ గురించి చెప్పబడ్డది. యాక్చువల్గా లూసిఫర్కి దేవుడు 12 రకాల అభిషేకాలు ఇచ్చాడు. మరి దేవదూతల్లో ప్రధాన దూత. మరి అట్లా ఉన్నప్పుడు ఫస్ట్ దేవుడు భూమిని సృష్టించలేడు. ఫస్ట్ దేవుడు పరలోకాన్ని దూతలను సృష్టించుకున్నాడు. అయితే దేవుడు వెలుగుని చీకటిని సృష్టించాడు. చీకటిని ఒక రూమ్లో బంధించాడు. దేవుడు ఆదాం అవ్వకి ఎట్లయితే టెస్ట్ పెట్టాడో, ఈ పండు తినద్దు ఆ పండు తినద్దు అని చెప్పి ఎలాంటి టెస్ట్ పెట్టాడో, అట్లనే పరలోకంలో కూడా దేవుడు ఒకప్పుడు ఒక టెస్ట్ పెట్టాడు దేవదూతలకి. ఆ టెస్ట్ ఎందుకు పెట్టారు అంటే దేవుడు కోరుకునేది ఏంటంటే నీతి నిజాయితీ, ఎవరు నీతిగా నా కొరకు జీవిస్తారు అని తెలుసుకోవడానికి దేవుడు ఒక టెస్ట్ పెట్టిండు. ఆ టెస్ట్ ఏంటంటే పలానా రూమ్లో చీకటి ఉంది, ఆ చీకటిని మీరు ముట్టుకోవద్దు, ఆ గదిలో మీరు వెళ్ళొద్దు అని చెప్పిండు. అందరికీ చెప్పారు, అందరూ ఓకే అన్నారు. లూసిఫర్కి ఏంది అంటే అసలు చూద్దాం, అసలు ఎందుకు దేవుడు ఎందుకు వద్దన్నాడు, పోయి చూద్దాము అని చెప్పి లూసిఫర్ అనే వ్యక్తి ఏం చేసిండంటే ఆ చీకట్లో వెళ్ళాడు, ఆ డోర్ లోపల వెళ్ళాడు. వెంటనే లోపల చీకటి ఆవరించింది. దేవదూతగా పిలువబడుతున్న లూసిఫరు సైతాన్గా మారటానికి ఏంటంటే ఆ దేవదూత ఆ చీకటి ఏం చేసిందంటే ఇతన్ని సైతాన్గా మార్చేసి అహంకారం గర్వం వైపు నడిపించటం బట్టి ఆ చీకటిని దేవుడు తీయలేడు. కాబట్టి ఈ లూసిఫర్ని దేవుడు బంధించాలి అని చెప్పి వాడిని పడేసిండు. పడేసినప్పుడు ఆ లూసిఫర్కి సపోర్ట్ చేసిన వాళ్ళు ఎంతోమంది దేవదూతలు, ఎంతోమంది ఆ పరలోకంలో ఉన్న మెంబర్స్ అందరు కూడా, వాళ్ళందరినీ కూడా దేవుడు పరదోషినప్పుడు వాళ్ళు కొన్నేమో గ్రహాల మీద పడ్డారు. అప్పటికి ఇంకా భూమి ఫామ్ కాలేదు. అప్పుడు దేవుడు అరే వీడు ఇట్లా చేసిండు కదా అని చెప్పి దేవుడు తన యొక్క ప్యూరిటీని కాపాడుకోవటానికి, తాను ఎంత గొప్పవాడు, తనకి ఇంకా మహిమ రావాలని చెప్పి దేవుడు ఏం చేసిండంటే భూమిని ఆకాశాన్ని సృష్టించి మనుషులను సృష్టించాడు. సృష్టించిన తర్వాత దేవునికి తెలుసు ఎట్లయినా లూసిఫర్ అనేటోడు వస్తాడు, నాతో యుద్ధం జరుగుతుందని. ఎందుకంటే ఇప్పటికీ సైతాన్ అనేవాడు, ఎవరైతే దురాత్మలు సైతాన్ శక్తులు మంత్రశక్తులు ఉంటాయి కదా, వాటి అందరిది మైండ్ సేమ్ లూసిఫర్ మైండ్ ఎట్లుంటో అదే మైండ్ ఉంటుంది. వాళ్ళ మైండ్లో ఫస్ట్ పాయింట్ ఏముంటుందంటే వాళ్ళు అసలు ఓటమిని ఒప్పుకోరు. రెండోది వాటికి బాగా యూనిటీ ఉంటుంది. మనకి యూనిటీ ఉండదు, మనం ఓటమిని ఒప్పుకుంటాము, వాళ్ళు ఓటమికి ఒప్పుకోరు. మీరు ఏ సైతాన్ శక్తినైనా చూడండి, అది ఓటమిని ఒప్పుకోదు. మంత్రాలు చేసేటోడు కూడా వాడు ఓటమిని ఒప్పుకోడు, ఎందుకంటే వాని లోపల దురాత్మ ఉంటుంది కాబట్టి. అంటే ఒక వ్యక్తికి మనం ప్రార్థన చేసినప్పుడు దయ్యం బయటికి వెళ్ళిపోతుంది అనిపిస్తుంది, అది రివర్స్లో మళ్ళీ అటాక్ ఇస్తుంది, మనకు తెలియదు. అంటే అవి అస్సలు ఒప్పుకోవన్నమాట. చాలా కోపము, చాలా అహంకారము. ఈ కొంతమందికి బాగా అహంకారము ఉన్న వ్యక్తులందరూ కూడా ఈ సైతాన్ శక్తులు లోపల ఉండి పనిచేస్తూ ఉంటాయి. అహంకారం బాగా ఉన్న వాళ్ళకి కోపం కూడా బాగుంటుంది, అదంతా కూడా దురాత్మ ఎఫెక్ట్ అన్నమాట. కాబట్టి ఈ విధంగా మరి దేవుడు ఏం చేసిండంటే వాడిని బంధించకుండా వాడు తనకు తానే నేను తప్పు చేసిన, నేను పాపం చేసిన, నేను ఓడిపోయాను అని తనకు తాను సరెండర్ అయ్యేంత వరకు దేవుడు వానికి ఛాన్స్ ఇచ్చాడు.
అది కూడా దేవుని యొక్క మర్మము. దేవుడు కొన్ని పవర్స్ ఇచ్చిండు వానికి, మొత్తం పవర్స్ వానికి లేవు. వాడు శక్తిమంతుడు, దేవుడేమో సర్వశక్తిమంతుడు. సర్వశక్తునికి శక్తిమంతుకు తేడా ఉంటుంది. శక్తిమంతుడు అంటే కొన్ని విషయాలకే శక్తిమంతుడు, సర్వశక్తిమంతుడు అంటే అన్ని విషయాలకి సర్వశక్తిమంతుడు. అట్లా దేవదూతగా దేవుని నిలబెడితే ఆ దేవదూతనే ఏమైపోయిందంటే సైతాన్గా మారి దేవునికి రివర్స్ అయింది. అట్లా అన్నప్పుడు వాడు కూడా ప్రశ్నిస్తాడు, నువ్వు దేవుని కాబట్టి నన్ను బంధించినావు అంటాడు. నాకు కూడా పవర్స్ నేను చూపిస్తానంటే సరే అని చెప్పి దేవుడు ఏం చేసినంటే వానికి కొన్ని పవర్స్ ఇచ్చాడు. అందుకే ఇప్పుడు మనకి శత్రువు దేవునికి శత్రువు ఒకడే. దేవుడు సైతాన్ని కొడితే పెద్ద ఏం ఎఫెక్ట్ ఉండదు, దేవునికి మహిమ రాదు. దేవుని కొడుకుగా మనం కొడితేనే దేవునికి మహిమ వస్తుంది. ఇప్పుడు నాకు ఒక శత్రువు ఉన్నాడు, నేను వాడిని ఓడించిన వాడిని కొట్టినా పెద్దగా ఏం ఉండదు. నా కొడుకు కొట్టిండు అనుకోండి, నా లెవెల్ పెరిగిపోతుంది. దేవుని కాన్సెప్ట్ అదే, నా శత్రువుని నేను కాదు నేను కొట్టాలి అని చెప్పి నా కొడుకు కొట్టాలి, నా కూతురు కొట్టాలని దేవుడు ఆదాము అవ్వలను సృష్టించుకుంటూ వచ్చాడు. వాళ్ళని పడగొట్టిండు. వాడు ఏమేమి చేస్తాడు అన్ని ముందు నుంచి దేవునికి తెలుసు. ప్రతి విషయంలో కూడా దేవుని ఒక చిత్తము లేకుండా పోలేదు. కాబట్టి దేవుడు వాడిని కూడా శపించిండు. మరి ఆదికాండం 3:15 నీ సంతానానికి స్త్రీ సంతానానికి నేను యుద్ధం పెడతా, వైరం పెడతా అని కూడా దేవుడు చెప్పిండు. ఆ ప్రవచనం ఇప్పుడు కూడా నెరవేరుతూనే ఉన్నది. ఈ విధంగా మరి దేవునికి సైతాన్ ప్రజలకి దేవునికి యుద్ధాలు జరుగుతూనే ఉన్నది. కాబట్టి మనకు శోధన వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, అయ్యో నాకే ఎందుకు ఇన్ని శ్రమలు వస్తున్నాం, నేను ఒంటరి వాడిని కదా అని చెప్పి మనం ఫీల్ అవ్వద్దు, బాధపడద్దు. మనకున్న శోధనలో, మనకున్న యుద్ధంలో దేవుడు ఖచ్చితంగా ఉన్నాడు. ఆయన మనకి కొన్ని పాఠాలు నేర్పించడానికి, శత్రువు యొక్క బలం ఏందో తెలుసుకొని మనల్ని మనం ప్రోత్సహించుకోవటానికి, మన లోపలున్న లోపాలు మనం సవరించుకోవటానికి దేవుడు కొన్ని అనుమతిస్తూ ఉంటాడు. కానీ దేవుని చిత్తము లేకుండా ఎవ్వరు మన తల మీద కూడా ఒక ఎంట్రిక కూడా తీయలేడు. చాలా ఇంపార్టెంట్. మంచి డౌట్ అడిగారు సిస్టర్, థ్యాంక్ యూ. ఇంకెవరైనా ఏదైనా డౌట్ అడిగితే చెప్తా. అంకుల్ చెప్పండి. మరి ఈ ప్రకటన గ్రంథంలో మరి ఆనాడు మరి కానానికి అన్ని లక్షల మంది ప్రయాణమైనప్పుడు ఇద్దరు మాత్రమే చేరారు అంటే ఉదాహరణగా మనకు చూపించాడు. మరి ఇద్దరు మాత్రమే చేరారు. మరి ఈ ప్రయాణంలో మరి ఈనాడు మరి ప్రకటన 14 మరి చెబుతున్నాడు, మరి 144,000 మంది పరిశుద్ధులు అని అంటున్నారు. మరి వీళ్ళు ఎవరు? మరి వాళ్ళని అనిజ్యులు అంటున్నారు, పాపం ఎరగని వాళ్ళు అంటున్నారు. మరి అధ్యాయంలో మరి 5వ వాక్యం వరకు మరి ఈ 144,000 మంది మరి వీళ్ళు ఎవరో, వీళ్ళే చేరతారా మరి మిగతా వాళ్ళు చేరతారా? వీళ్ళని మాత్రం ఇక్కడ 1,44,000 మంది అని అన్నారు. వీళ్ళు అసలు ఎవరు? అసలు వీళ్ళు మరి ఇక్కడైతే అనిజ్యులు, శాంతికులు, శ్రీ సాంగత్యం ఎరగని వాళ్ళు అని చెబుతున్నాడు. మరి దేవుని స్తోత్రం. మరి ఇది కొంచెం డౌట్ గా ఉంది. ఓకే అంకుల్, మంచి ప్రశ్న వేసిరు అంకుల్. ఇప్పుడు యూదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రభువుని నమ్మలేదు. అయితే దేవుడు 144,000 144,000 మెంబర్స్ వాళ్ళు యేసు ప్రభుని అంగీకరిస్తారు. వాళ్ళు పెళ్లి చేసుకోకుండా ఉండి వాళ్ళందరూ కూడా సువార్థికులు అనమాట. అదంతా కూడా వాళ్ళు యూదులు అనమాట. వాళ్ళు కూడా ప్రచారం చేస్తారు, వాళ్ళంతటా వాళ్ళు పరలోక రాజ్యం వెళ్తారు. అయితే చాలామందికి ఏమనిపిస్తుంది అంటే వాళ్ళే వెళ్తారని అనిపిస్తుంది. కానీ మనము ప్రకటన గ్రంథం చదివితే మహాశ్రమలు అనుభవించి ఒక పెద్ద గుంపు వచ్చిందని చెప్పి యోహాన్ భక్తుడు ఒక దర్శనం చూస్తాడు. ఆ దర్శనం చూసిన తర్వాత ఈ 14వ అధ్యాయంలో 144,000 మంది గురించి రాయబడతాయి. ఈ మహాశ్రమలు అనుభవించిన వాళ్ళందరూ మనం అన్నమాట. పౌలు భక్తుడు కూడా చెప్పేది అదే అనమాట, చాలా శ్రమలు అనుభవిస్తేనే మనం పరలోక రాజ్యం పోతాము. ఈ 144,000 మంది వీళ్ళు ఎవరు అని అంటే యూదులు. ఈ యూదుల్లో 144,000 మంది యేసుప్రభుని అంగీకరిస్తారు. వీళ్ళు కూడా సువార్త చెప్తారు. తర్వాత వీళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోరు, అట్లనే దేవుని కోసం ఉండిపోయి వీళ్ళు అనేక మంది యూదులను మార్చడానికి చూస్తారు. కొంతమంది మారుతారు, కొంతమంది మారరు. వీళ్ళందరూ యేసుప్రభుని అంగీకరిస్తారు కాబట్టి వీళ్ళు పరలోక రాజ్యము వెళ్తారు. యూదులు యేసుప్రభుని అంగీకరించకపోవటానికి కారణం కూడా అదొక మర్మం అన్నమాట.
వాళ్ళు ఒకవేళ అంగీకరించి ఉంటే అన్యులైన మనకు రక్షణ దొరికేది కాదు. అట్లా దేవుడే కొన్ని విషయాలు ఏం చేసిండంటే వాళ్ళ కన్ను మూసేసిండు. ఆయన చిత్తం నెరవేర్చటానికి, ఆయన ఒక ఇంటెన్షన్ అవ్వటానికి. ఆయన ఇంటెన్షన్ కంప్లీట్ అయిన తర్వాత ఆయన అన్నీ ఒక్కొక్కటిగా రివీల్ చేసుకుంటూ వస్తాడు. రైట్, ఓకే అంకుల్. అక్కడ దురాత్మ అనేది మొదలవుతుందని అయితే మరి ఇప్పుడు మనం చేప సిస్టర్ మీ వాయిస్ సరిగా వస్తలేదు సిస్టర్. వేరే దగ్గరకు వచ్చి చెప్పండి, ఆ క్వశ్చన్ అర్థమవుతలేదు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు వస్తుందండి. వస్తుంది. అదే మీరు చెప్పారు కదా ఒక జంతువు రక్తం ఎక్కడైతే పడుతుందో అక్కడ నుంచి దురాత్మ స్టార్ట్ అవుతుందని. మరి మనం ఇంట్లో చికెన్ లేదా చేపలు తెచ్చుకుంటున్నాం కదా, వాటి రక్తమైన మరి ఇంట్లో పడినప్పుడు అక్కడ కూడా దురాత్మ అనేది స్టార్ట్ అవుతుంది అన్నయ్య. అక్కడ కాదు సిస్టర్, కొంతమంది కొన్ని ప్రత్యేక పూజలు చేస్తారు. పూజలు చేసి వాటిని చంపుతారు. చంపినప్పుడు వాటి రక్తము ఆ భూమిలో వేస్తారనమాట. ఏదైనా భూమి పూజలు చేసినప్పుడు, హౌస్ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు వాటికి బలి ఇస్తారు. ఆ భూమికో దేనికో లేకపోతే ఆ విగ్రహంకి బలి ఇస్తారు. ఆ జంతువు పడి దాని రక్తం అంతా కూడా భూమి లోపల వెళ్తుంది. భూమి మీద పడినప్పుడు అక్కడ ఒక ఆత్మ పుడుతుంది. మనం మటన్ కట్ చేసినప్పుడు అది తినడానికి మనం చేస్తున్నప్పుడు కాదు, వేరే పర్పస్ కోసం చేయటానికి, కొంతమంది క్షుద్ర శక్తుల్లో శక్తి పొందుకోవటానికి, లేకపోతే పలానా కుటుంబం అంతా నాశనం అవ్వాలి, వాటి మీద జయం పొందడానికి కూడా కొంతమంది జంతువు బలి చేస్తారు. ఆ జంతువు బలి ఎందుకు చేస్తారు అంటే శక్తి పుట్టి ఆ కుటుంబాన్ని నాశనం చేయటానికి. అట్లా పర్టికులర్గా పూజలు పునస్కారాలు చేసుకుంటూ మంత్రాలు చదువుకుంటా కట్ చేసినప్పుడు అవుతుంది. మామూలుగా జంతువుల్ని చంపినప్పుడు, తినటానికి చంపినప్పుడు కాదు. ఎందుకంటే దేవుడు జంతువుల్ని ఇచ్చిండు మనకు తినటానికి కోసమే. కూర మొక్కలు ఇచ్చిండు దేవుడు మనకు తినటం కోసమే. కానీ కొంతమంది ఏం చేస్తారు అంటే ఒక ఫ్యాక్టరీ కట్టేటప్పుడు, లేకపోతే ఒక ఇల్లు కట్టేటప్పుడు, లేకపోతే ఇల్లు కట్టిన తర్వాత వాళ్ళు ఆ జంతువుని చంపుతారు. ఒక విగ్రహం ముందల్లో పూజలు పునస్కారాలు చేసి చంపుతారు. ఇంకా కొంతమంది పెళ్ళిళ్ళు అవుతలేవు అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక జంతువుని చంపి అదే ఇంట్లో ఒక గొయ్యి ఓపెన్ చేసి మొత్తం ఆ రక్తము ఆ బాడీ అంతా కూడా అందులో వేసేసి కొంచెం అందులో ఉన్న పార్ట్ కొంచెం తీసుకొని వీళ్ళు వండుకొని తింటారు. మిగతా అంతా కూడా చేస్తారు. అక్కడ కూడా సైతాన్ పుడుతుంది. అట్లా ఎవరైతే చేస్తారో ఫ్యూచర్లో వాళ్ళ ఫ్యామిలీలో ఎవరో ఒకరు చచ్చిపోతారు. ఆ సైతాన్ వాళ్ళని మింగేస్తుంది. తర్వాత ఒకవేళ దాని మీద ఇల్లు కట్టినా ఏది కట్టినా కానీ అదంతా డిస్టర్బెన్సే ఉంటుంది. వాళ్ళకి డబ్బులు వస్తాయి కానీ అందులో బరకత్ ఉండదు. లేకపోతే వైఫ్ అండ్ హస్బెండ్ డైవర్స్ అయిపోతుంది. లేకపోతే మంచి పిల్లలు అన్ఎక్స్పెక్టెడ్గా చచ్చిపోతారు. ఏదో ఒకటి జరుగుతుంది అన్నమాట. ఆ దురాత్మ అంధకారంలో వాళ్ళు వెళ్ళిపోతారు. ఈ విధంగా జరుగుతుంది. అదే మనం చికెన్ తిన్నాము, చేపలు తిన్నామంటే అదేం ఉండదు. పర్టికులర్ కొన్ని సిట్యువేషన్స్ కోసం చేసినప్పుడు ఇవి పని చేస్తూ ఉంటాయి. మంచి డౌట్ అడిగిస్తారు. థ్యాంక్ యూ. రైట్, మనం ప్రేయర్ ముగించుకుందామా? ఇంకెవరైనా అడుగుతారా? మీకు ఎట్లా అనిపించింది సిస్టర్? అడగండి. లాస్ట్ డౌట్. చెడ్డ పిల్లల్ని బలవి ఇస్తున్నారు కదన్నయ్య, మరి అందులో కూడా చెడ్డ పిల్లలందరూ కూడా దేవుడి రాజ్యానికి వెళ్ళిపోతారన్నయ్య, లేదా బలి ఇవ్వడం వల్ల వాళ్ళు ఉంచుకున్న దురాత్మలన్నీ పుట్టుకొస్తాయండి. సిస్టర్ మళ్ళీ ఒకసారి చెప్పరా, సరిగా వినిపించలేదు. అంటే కొన్ని సంబంధించి ఒక ఇంటికి హౌస్ సంబంధించి కానీ అంటే పిల్లలు కూడా బలిస్తా ఉంటారు కదండి, వాళ్ళు శక్తులు పెరగడానికి చంటి పిల్లల్ని యవనని బలిస్తా ఉంటారు కదండి. ఆ బలి వల్ల వాళ్ళ నుంచి దురాత్మలు పుట్టుకొస్తాయా లేకపోతే వాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్తారండి? ఇప్పుడు పిల్లలు ఎవరైతే ఉన్నారో, చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళందరూ కూడా పరలోక రాజ్యం పోతారు. ఎందుకంటే వాళ్ళకి పాపం ఏమీ కూడా తెలియదు.
బ్యాప్టిజం మనం తీసుకుంటే కూడా కనీసం ఏజ్ 12-13 ఇయర్స్ తర్వాతనే మనము బ్యాప్టిజం అనేది మనం చెప్తాము పిల్లలకి, అప్పుడే బ్యాప్టిజం ఇవ్వాలని చెప్తాము. దానికి ముందు పిల్లలు ఎవరైనా చనిపోతే వాళ్ళు పరలోకానికి వెళ్తారు. తర్వాత ఇప్పుడు మీరు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చంపితే మరి దురాత్మలు అవుతారా అంటే అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఆ పిల్లలు ఒక మనిషి, ఆ మనిషిని చంపుతున్నాము, ఆ దురాత్మ అనేది పుట్టే ఛాన్సెస్ ఉంటుంది. అయితే అది ఎక్కడ పుడుతుంది అని అంటే, ఆ పిల్లల్ని చంపినప్పుడు ఆ రక్తం ఎక్కడైతే భూమి మీద పడుతుందో అక్కడ పుడుతుంది అన్నమాట. అందుకే సైతాన్ ఏం చేస్తుందంటే ఈ పిల్లల్ని చంపే కాన్సెప్ట్ పెడుతుంది. లేకపోతే కన్యకగా ఉన్న ఆడవాళ్ళు ఎవరైనా ఉంటే, పలానా నక్షత్రంగా పుట్టిన వాళ్ళు ఉంటే వారిని చంపాలని చూస్తూ ఉంటుంది. సైతాను 2 విషయాల్ని బాగా హేట్ చేస్తుంది, అంటే 2 విషయాల్ని బాగా అసహించుకుంటుంది. ఒకటేమో పెళ్ళి, ఎవరైనా పెళ్ళి చేసుకుంటున్నారంటే మస్తు కోపం వస్తుంది దానికి. డెవిల్ హేట్స్ ద మ్యారేజ్. దయ్యము మ్యారేజ్ అంటే హేట్ చేస్తుంది, అంటే అసహించుకుంటుంది, వాటికి ఇష్టం ఉండదు పెళ్ళి చేయటం. రెండోది ఏంది అని అంటే, ఎవరికైనా పిల్లలు పుడుతున్నారంటే కూడా మస్తు కోపం వస్తుంది. అంటే ఒక వ్యక్తి పుడుతున్నాడు, వాని రాజ్యాన్ని కూలుస్తాడు కదా. కాబట్టి ఆ పిల్లలు పుట్టకుండా చాలా రకాలుగా సైతాను పనిచేస్తుంది. దాని తర్వాత ఒకవేళ గర్భవతి అయితే కూడా ఆ పుట్టిన పిల్లోడి లోపల కూడా సైతాన్ వెళ్ళిపోతుంది, వెళ్ళి చాలా డిస్టర్బెన్స్ తీసుకురావటము, బ్లీడింగ్ తీసుకురావటం, లేకపోతే గర్భసంచిలో ఏదో ఒకటి చేయటం, ఇవన్నీ కూడా అవుతుంది. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత గొడవలు ఎక్కువ అవుతాయి, ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి. ఒకవేళ అబార్షన్ అయిపోతే ఫుల్ హ్యాపీ, అబార్షన్ జరిగితే కూడా సైతాన్ పుడుతుంది అన్నమాట. ఎందుకంటే అది కూడా ఒక బ్లీడింగ్ కదా. అబార్షన్ చేయాలని సైతానికి చాలా ఇష్టం, వాటిని తినేస్తుంది అంటారు కొంతమంది, వాటిని మింగేస్తుందని అంటారు. అంటే అక్కడ ఆ శిశువు చచ్చిపోతే ఆ బ్లీడింగ్ అయినప్పుడు ఏమవుతుందంటే సైతాన్ ఫుల్ హ్యాపీ అయిపోయి ఇంకొక శక్తి అనేది పుడుతుంది. అయితే కొన్ని స్టేజెస్లో కొంతమంది ఏం చెప్తారు అంటే, ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఆ పిల్లలు చచ్చిపోతారేమో, కానీ వాళ్ళు పరలోక రాజ్యంలో వాళ్ళు పెంచబడతారు. పరలోక రాజ్యంలో దేవదూతలు కొంతమంది వాళ్ళని పెంచుతారు, పరలోక రాజ్యంలో పెంచుతారు అని కూడా కొంతమంది కొన్ని స్టేజెస్లో చెప్తారు. నాకు అంత దాని గురించి పెద్దగా అవగాహన లేదు. ఇవన్నీ కొన్ని టాపిక్స్ మనము వింటే మైండ్ పోతుంది, రాత్రంతా నిద్ర రాదు, అరే ఇట్లుంటాయని అనిపిస్తుంది. అంటే ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. ఇవన్నీ తెలుసుకున్నప్పుడు చాలా ఇంట్రెస్ట్ వస్తుంది, తర్వాత కొన్ని విషయాల డౌట్ వస్తుంది, నాలెడ్జ్ వస్తుంది, డిస్టర్బెన్స్ వస్తుంది, ఎన్నో ఉంటాయి. ఇప్పుడు మనము శనివారం స్టార్ట్ చేసినాం కదా, మళ్ళీ నెక్స్ట్ శనివారంకి మీకు ఏదైనా డౌట్లు ఉంటే మీరు రాసుకుంటే ఒకవేళ నన్ను అడగండి, నా వల్ల అయితే నేను చెప్తాను దానికి ఖచ్చితంగా ఆన్సరు. లేదు అంటే నేను చెప్పలేనని చెప్తాను, మళ్ళీ దాని గురించి తెలుసుకోనని నెక్స్ట్ సాటర్డే మళ్ళీ నేను దాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఏ డౌట్ అన్నా మీరు అడగచ్చు, అంటే దాన్ని బట్టి నాకు కూడా కొంచెం నాలెడ్జ్ అనేది పెరుగుతుంది, ఇంకా నేను నేర్చుకునే సబ్జెక్టులు ఇంకా ఎక్కువ ఉందని తెలుస్తుంది. తర్వాత మీకు కూడా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది, ఏ డౌట్ అయినా అడగచ్చు. మనం ఎక్కువగా సబ్జెక్ట్ ఏది చెప్పినా కానీ దానిలో ఖచ్చితంగా దురాత్మలు, మంత్రాలు, చేతపోడు, ఆత్మలు, ఈ సబ్జెక్ట్ని టచ్ చేయకుండా మనం ఏడ కూడా పోము. ఎందుకంటే దీని మీదనే నేను ఎక్కువ ఫోకస్ చేస్తున్నాను, వీటి మీద బాగా ఇంట్రెస్ట్ నాకు. దేవదూతలు కావచ్చు, ఆత్మ, పరిశుద్ధాత్మ, వరాలు, ఈ దురాత్మలు, మంత్రాలు, వీటిని ఎట్లా కొట్టాలి, వీటిని ఎలా జయించాలి, ఎప్పుడు నిరంతరం వాటి మీద నాకు పరిశోధన ఉంటుంది. ఒక్కొక్క సంవత్సరంలో ఒక్కొక్క విషయాలు నేను తెలుసుకుంటూ ఉంటాను. కాబట్టి నేను తెలుసుకుంది మీరు అడుగుతూ ఉంటే కూడా మీకు కూడా కొంచెం కొన్ని కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి. ఒకవేళ తెలియకపోతే నేను మళ్ళా నేర్చుకొని మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. అసలు ఈ టాపిక్ ఈరోజు ఎంచుకోవటానికి మెయిన్ కారణం ఏంటంటే, మన ప్రియాంక సిస్టర్, అనుష సిస్టర్ వాళ్ళు ఇద్దరు ఒకటే మెసేజ్ పెట్టారు. మేరీ మాత కండ్లకెళ్ళి రక్తం వస్తుంది, ఒక ఆమె మేరీ మాతతో మాట్లాడింది, ఇది ఏంది అని అడుగుతారు వాళ్ళు. వీళ్ళిద్దరు అదే ప్రశ్న, ఇది ఏంది అని.
కాబట్టి వీళ్ళ గురించి ఆన్సర్ రావాలని ప్రియాంక సిస్టర్కి డౌట్ చెప్పాను. మీ అందరికీ అడుగుతారు కాబట్టి నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అక్కడ ఏంది అంటే మేరీ మాత విగ్రహంలోకి రక్తం వస్తుంది. ఇప్పుడు వీళ్ళు అడిగే డౌట్ అనేది అది ఏంది, అది దేవుడా దయ్యమా? ఇప్పుడు వినాయకుడు గారు ఉన్నారు, మరి వినాయక చవితి అయినప్పుడు ఆయన పాలు తాగుతూ ఉంటాడు. మరి అది దేవుడా దయ్యమా లేకపోతే ఏంది అని ఆలోచిస్తే ఒకటి బాగా అర్థం చేసుకోవాలి. సైతాను తన ప్రజల్ని తిప్పుకోవటానికి ఎన్నో అద్భుతాలు చేస్తాడు. యేసుప్రభు రూపంలో వచ్చి కూడా అద్భుతాలు చేస్తాడు. సేమ్ యేసుప్రభు లెక్కనే మాట్లాడతాడు. బైబిల్లో ఉన్న కొన్ని వచనాలు పట్టుకొని తిప్పేస్తాడు. అందుకే చాలా బోధలు అబద్ధ బోధలని లేచాయి. ఇంకా అబద్ధ బోధలు అనే కాన్సెప్ట్ ఉంటుంది, సబ్జెక్ట్, అది ఇంకా మీకు చెప్పలేదు నేను. ఇప్పుడు ఒకటి మేరీ మాత గురించి, క్యాథలిక్స్ గురించి ఒకటి చెప్పాను. క్రైస్తవత్వంలో చాలా అబద్ధ బోధలు ఉన్నాయి. యెరూషలేముని పరలోకపు తల్లి అంటారు. ఆ తల్లి, అది పరలోకపు తల్లి, యెహోవా ఏమో తండ్రి, వీళ్ళిద్దరుండి పిల్లలు కనాలి అన్నది ఒక కాన్సెప్ట్ ఉంటుంది. కొరియాలో ఒక పాస్టర్ ఉన్నారు, వాళ్ళే పరలోకపు తండ్రి, వాళ్ళ ఫోటో మనం పెట్టుకోవాలి, వాళ్ళని పూజించాలి, వాళ్ళ పేరు మీద మనం బాప్టిజం తీసుకోవాలి, ఇవి తీసుకుంటే పరలోక రాజ్యం పోతామని కూడా ఒక బోధ ఉంది. ఇంకా కొంతమంది బాప్టిజం అనేది నీళ్ళలో తీసుకోకూడదు, మబ్బు ఎక్కడైతే ఉంటే ఆ మబ్బు కింద తీసుకోవాలి, లేకపోతే జెండా ఉంటుంది, జెండా కింద నుంచి నువ్వు వెళ్తే నీకు బ్యాప్టిజం అయిపోయినట్టే అనే కాన్సెప్ట్ కూడా ఉంది. ఇట్లా చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయన్నమాట. అవి రానున్న దినాలలో నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు అందరూ మీరు స్టూడెంట్ లెవెల్లో ఉన్నారు కాబట్టి, స్టూడెంట్ స్టేజ్లో ఉన్నారు కాబట్టి మీరు తెలుసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఏమైనా డౌట్లు ఉంటే ఒకరోజు డౌట్ వస్తుంది, రెండో రోజు మర్చిపోతారు. కాబట్టి ఆ డౌట్లన్నీ కూడా మీరు రాసుకుంటే నేను షార్ట్కట్లో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే మనకున్న టైం చాలా తక్కువ కాబట్టి మనం ఇవన్నీ ఆన్సర్స్ మనము సవరించుకుంటే స్పీడ్గా చెప్పుకుంటే ఇంకా వేరే వాళ్ళకు కూడా ఆన్సర్స్ దొరుకుతుంది. ఈరోజు ఇట్లా స్టార్ట్ చేసాం. ఎందుకంటే మనం చెప్పే నినాదం ఏంటంటే సత్యం నిన్ను స్వతంత్రునిగా చేస్తుంది అంటున్నాడు. ఇప్పుడు స్వప్నక్క గారు అడిగారు, బొట్టు పెట్టుకోవాలన్నా వద్దా, స్టిక్కర్ ఉంది కదా, పెట్టుకుంటే ఏమవుతుంది, పెట్టుకోకపోతే ఏమవుతుంది అడిగితే, పెట్టుకున్నా ఒకటే పెట్టుకోకపోయినా ఒకటే. దాంతో మనకి కాన్సెప్ట్ కాదు, మన హృదయం దేవునికి ఇవ్వాలి. మన హృదయం దేవునికి ఇవ్వకుండా మనం ఎంత హృదయంలో దేవుని ప్రతిష్ఠించుకున్న తర్వాత మనదంతా ఏమీ ఉండదు. కొన్ని ఫ్యామిలీ మ్యాటర్స్లో మనం మార్చడానికి, ఇప్పుడు మేము కూడా హిందూ ఫ్యామిలీలో ఉన్నాము. హిందూ ఫ్యామిలీలో మేము వెళ్ళినప్పుడు వాళ్ళవి కొన్ని పాటిస్తాము. వాళ్ళు కాలు మొక్కుమంటారు. అందరికీ మా మామలు పెద్దమ్మలు ఉంటే అందరికీ ఏదో రెస్పెక్ట్ లెక్క కాలు మొక్కేసి తర్వాత వచ్చేటప్పుడు వాళ్ళ తలకాయ మీద చేయబెట్టి ప్రార్థన చేసి వస్తాము. వాళ్ళ పూజలు ఉంటే వాళ్ళు పూజ చేస్తారు, వాళ్ళు పెట్టింది ఇస్తారు, చెప్తాం ఇవి తినము అని అంటే మళ్ళీ వాళ్ళు సెపరేట్గా ఉంటారు, అవి తింటాము. వాళ్ళు మా ముందరనే బొట్లు పెట్టుకుంటారు, రామ 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 అంటారు. దానికి మేము అబ్జెక్షన్ ఏం చెయ్యం. ఎందుకు అని అంటే మనం నమ్మే సత్యం ఏంది, ప్రేమ ప్రతిదాన్ని మారుస్తుంది. ఇప్పుడు కొంతమంది ఏమంటారు, ముగ్గులు వేయద్దు అని చెప్తారు. ముగ్గులు అనేది అదొక డిజైన్ అన్నమాట. కొంతమంది ఏమంటారంటే ఆ ముగ్గులు మంత్రశక్తులు, అది ఆకర్షణ, ఇవన్నీ చెప్తారు. ఇప్పుడు ఎవరు కూడా ఎక్కువగా ముగ్గులు వేస్తలేరు, అన్ని స్టిక్కర్లు వచ్చినాయి అన్నమాట. ఇక ముగ్గులు కూడా వేయకూడదు, దాని తర్వాత బొట్టు కూడా పెట్టుకోవద్దు. కానీ యేసు ప్రభు నమ్ముకోవాలంటే చాలామంది ప్రభువుని నమ్మరు. ఇంక ఇవన్నీ చేసి ఇంక మాకెందుకు వేసేయని చెప్పి వదిలేస్తారు. ఇట్లా కొన్ని నినాదాలు పెట్టడం వల్ల కూడా చాలామంది యేసయ్యను అంగీకరిస్తలేరు. ఎవరైతే యేసయ్యను అంగీకరించి వాళ్ళకు వాక్యం అర్థమయ్యే కొద్దీ వాళ్ళకి సత్యం తెలియపరచబడిన తర్వాత వాళ్ళే అన్నిట్లో వదిలేస్తారు. ఇప్పుడు పెళ్ళి అయ్యేటప్పుడు మెట్లు పెడతారు, ఎందుకు మెట్లు పెడతారో తెలియదు. పెళ్ళి అయింది అని చెప్పి సాదృశ్యానికి మెట్లు పెడతారు, మెట్టలు అంటారు, మెట్లు అంటారు. లెఫ్ట్ తంబు, లెఫ్ట్ కాళ్ళు రైట్ సైడ్లో ఉన్న ఫింగర్స్, ఫస్ట్ పెద్ద ఫింగర్ ఉంటుంది, నెక్స్ట్ ఫింగర్ ఉంటుంది కదా, దానికి మెట్లు పెడతారు. ఆ మెట్లు ఎందుకు పెడతారు అని అంటే ఆ ఫింగర్ నుంచి కడుపు గర్భసంచి వరకు ఒక నరం ఉంటుంది అన్నమాట. పెళ్ళైన తర్వాత మంచి పిల్లలు పుట్టాలి అని చెప్పి ఆ గర్భానికి స్ట్రెంగ్త్ రావటానికి హిందూస్ ఏం చేస్తారంటే ఆ మెట్లు పెడతారు. కానీ అది నిజం కాదు. ఒకవేళ ఆక్యుపంచర్ మోడల్లో మనం చూసినాం అనుకోండి, అది స్టమక్ మెరిడియన్ అనమాట. మనకు ఏదైనా కడుపున వస్తుంది అని అంటే
ఆ బొటన వేలు పక్కన ఉన్న ఫింగర్ ఉంటాయి కదా, ఆ ఫింగర్కి మనం ఏదైనా దారం కట్టినా లేదు అని అంటే ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టినా కానీ స్టమక్ పెయిన్ తగ్గిపోతుంది. ఆడ డిస్టెన్స్ హీలింగ్ చేస్తే కూడా తగ్గిపోతుంది. అసిడిటీ గ్యాస్ట్రిక్ ఉంటే కూడా తగ్గిపోతుంది. దాన్ని ఒప్పుకోవచ్చు. ఇట్లా కొన్ని ఉంటాయి. ఇక కొంతమంది చర్చిలో ఉండేటోళ్ళు ఏం చేస్తారంటే అవన్నీ మెట్లు పెట్టుకోవద్దు, పూలు పెట్టుకోవద్దు, ఇట్లా ఇవన్నీ చెప్తారు. వాళ్ళు చెప్పేవి కరెక్టే, కానీ ఇప్పుడు నేను కూడా అవన్నీ చెప్పినాం అనుకోండి, మీరు అందరూ వెళ్ళిపోతారు, ఇంకా కన్ఫ్యూజన్లో వెళ్ళిపోతారు. బ్రదర్ దేవుడు అంటే ఇష్టమేం, కానీ ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు? అట్లా ఏమైపోతుంది అంటే దాని మీద మనసు వెళ్తుంది, వాక్యం మీద మనసు రాదు. ఎప్పుడైతే వాక్యం మీద సత్యం అంతా అర్థమైన తర్వాత ఓహో ఇది ఇంతేనా అని చెప్పి ఆటోమేటిక్ దాంట్లోకి బయటకు వచ్చేస్తారు. అందుకే మనం చెప్పేది ఏంటంటే సత్యం నిన్ను స్వతంత్రునిగా చేస్తుంది. సత్యము ఎవరు అంటే యేసయ్య. ఆ యేసయ్య సత్యం తెలుసుకోకుండా ఇవన్నీ తీసిన వేస్టే. మళ్ళీ అలంకారాన్ని అన్నీ తీసేసి, బొట్లు అన్నీ తీసేసి, మెట్టలన్నీ తీసేసి యేసయ్య లైఫ్ స్టైల్ మనం మెయింటైన్ చేయకపోతే అంత వేస్ట్. యేసయ్యను నువ్వు మెయింటైన్ చేసుకుంటూ యేసయ్య లెవెల్ మనం చూపించుకుంటూ ఆ మాదిరి నడుచుకుంటూ వస్తే ఇది పెద్దగా కౌంట్ కావు. కొన్ని రోజుల తర్వాత ఆటోమేటిక్ అదేం దాని మీద ఇంట్రెస్ట్ రాదు. ఓహో ఇది ఇంతే కదా, దీనికోసమే కదా మీనింగ్ అని తెలుస్తుంది. రైట్, దేవుడి మాటలు దీవించును గాక. ఇప్పుడు ఈరోజు జరుగుతున్న క్లాస్ బట్టి మీకు ఏం అర్థమైంది? దీన్ని కంటిన్యూ చేద్దామా లేకపోతే ఈరోజుతో ఆపేద్దామా? ఒకసారి మీ ఒపీనియన్ కట్టే కొట్టే తెచ్చే షార్ట్ కట్లో చెప్పండి. థ్యాంక్ యూ. కంటిన్యూ చేయించంటే అనేక మందికి అనేక డౌట్స్ వస్తూ ఉంటాయి. కొంతమంది మనసులో ఉంచేస్తున్న అడగట్ల, వాక్యం విన్నంతసేపే వినేసి ఇంకా కట్ చేసేస్తున్నారు. ఇలాంటి డౌట్లు ఉంటే ఇలా ఈ రోజు ఒక రోజు పెట్టుకుంటే అడగడానికి బాగుంటది కదండి. ఇది కొత్తగా వచ్చిన వాళ్ళకి బాగా చెప్పారండి, చాలా బాగుంది. ఎందుకంటే వాళ్ళు అబ్జెక్షన్ పెట్టకోకుండా కొంతకాలం ఉన్న తర్వాత దేవుడే మాట్లాడిన తర్వాత తీసేస్తారు. ఇది బాగుంది. ఎందుకంటే మొట్టమొదట రాగానే మీరు కొన్నాళ్ళకి తీసుకోవాలి, బాప్తిసం తీసుకోవాలి అని ఒత్తిడి చేయకోకుండా ఇది సరైన మార్గంగా మనకి ఉపయోగపడుతుంది. క్రైస్తవులుగా కూడా మారటానికి చాలా బాగుంటుంది. మరి ఇట్లాంటి విషయాలు ఇంకా లోతైన విషయాలు కూడా తెలుసుకుంటానికి ఈ సబ్జెక్టు చాలా అవసరం. మరి ఈ విధంగా మీరు చాలా వివరణ బాగా ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇలా డౌట్ క్లారిఫై చేయడం చాలా బాగుందన్న. ఇంకా తెలియని విషయాలు కూడా ప్రతి ఒక్కరు తెలుసుకుంటారు. ఖచ్చితంగా మనకు ఆన్సర్ తెలియాలి కదా డౌట్స్ ఉంటే. ఇలా ఒక మీటింగ్ ఉంటే ఆన్సర్ తెలుస్తుంది. థ్యాంక్స్ అన్న. ఓకే సిస్టర్, అందరికీ నా వందనాలు. మనము ఇంతవరకు నన్ను ఎంకరేజ్ చేసిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మనము ప్రార్థన చేసుకుందాం. నెక్స్ట్ వీక్ సాటర్డేకి డౌట్స్ అన్నీ కూడా మీరు రాసుకొని రండి. ఎంతమంది ఎన్ని డౌట్స్ ఉన్నా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఒకవేళ చెప్పకపోతే నెక్స్ట్ డే అన్న మీకు ప్రేయర్లో ఉన్నప్పుడు నేను చెప్తాను. థ్యాంక్ యూ. మనం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభా, ఈ ప్రేయర్ని మీరు నడిపించినారు. ఈ కార్యక్రమం తండ్రి అనేకులకు దీవెనకరంగా ఉంచే కృప దయచి, తెలియని అనేక సంగతులు బయలుపరచు, ఇంకా వాక్యం మీద ఇంట్రెస్ట్ మీరు పుట్టించి మీరే బలపరచమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప, తన యొక్క పరిశుద్ధాత్మ సహవాసం ముఖ్యంగా మీకు సదాకాలం తోడే నడిపించును గాక. ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ.